సుధాకర్ గారికి ఇస్తాం. పరిశుద్ధులు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క 4వ వారం మన ధ్యానం నిమిత్తము ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా ప్రియ పరులకు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, అల్పడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి మీకు చేత కాల్చి కుటుంబేసి పరిశుద్ధపరిచి ఆయన మా ప్రియులు ఎంకేఎం గారి కుటుంబస్తులందరికీ కూడి వచ్చిన కుటుంబాలన్నిటికీ కావలసిన ఉన్నతమైన ఉపదేశం, మహిమగలిగిన ఉపదేశం మీ పరలోక రాజ్యమునకు మీ మహిమకు సిద్ధపరుచినట్లుగా ఉపదేశం మాకు అనుగ్రహించమని, ప్రతి ఆటంకాన్ని అడ్డును వేసనంలో కొట్టివేస్తూ పరిశుద్ధాత్మగా మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ మనం చేయమని, కుటుంబానికి కూడా వచ్చిన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఈ యొక్క ఉపదేశాన్ని మీరు మాకు అనుగ్రహించి మహిమపడమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో జాగ్రత్తగా కనుక మనం గమనిస్తే నా వైపు చూస్తూ మీరు వింటే కాస్త మీకు ఏమైనా అర్థమవుతుంది. యాకోబు గుడారములో సాధువై అన్నాడు. మనం ఎలాంటి గుడారంలో ఉండాలి ఏమండి? మన గుడారము ఎలా ఉండాలి, మన గుడారంలో మనం ఎలా ఉండాలి అనేది, మన గుడారం మన ఇల్లు అనే ఒక అంశంలో ప్రతి వారం ఒక్కొక్క ఉపదేశాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నారు. ఈ వారం మన గుడారంలో మనం సాధువులమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన ఇస్సాకు గారికి 2 కుమారులు పుట్టారు. ఏమండి? నన్న వైపు చూడండి అమ్మ. ఇస్సాకు గారికి ఎంతమంది పిల్లలు పుట్టారు? 2 పిల్లలు పుట్టారు. ఒక ఆయన పేరు యాషావు, ఇంకొక ఆయన పేరు యాకోబు. అయితే యాషావు నివాసం ఉండేది ఎక్కడంటే అరణ్యంలో. ఎక్కడండి? యాషావు నివాసం ఉండేది అరణ్యవాసి అయి అన్నారంటే అరణ్యమే అతడి నివాసం. పొద్దున పోతాడు, ఇక అరణ్యంలోనే అతడు నివాసం ఉంటాడు, వేటాడుకుంటాడు, తెచ్చుకుంటాడు, ఏదో ఒకటి తింటాడు. ఏమండి? ఇక అతడి యొక్క విధానం అంతా కూడా వేటాడటమే. ఏమండి? అరణ్యవాసి. ఏమన్నారండి? అరణ్యవాసి. కానీ యాకోబు మాత్రం ఎలాంటి వాడట అమ్మ? యాకోబు ఎలాంటి వాడట? మీరు ఎలా చూడండి అమ్మ. యాకోబు ఎలాంటి వాడట చెప్పండి. యాకోబు సాధువై గుడారములో నివాసం ఉండేవాడు. ఏమండి? ఇప్పుడు మనం మన గుడారంలో ఎలాంటి వాళ్ళంగా నివాసం ఉండాలి? చెప్పండి. ఎలాంటి వాళ్ళంగా నివాసం ఉండాలి? సాధువు అనే ఒక స్వభావం మనకు ఉండాలని ప్రభు పేరట మీకు నేను మనం చేస్తూ ఉన్నాను. సాధువు అయిన అలాంటి క్వాలిటీ ఏమిటి? సాధువు అయిన అంటే ఏంటి? దానిలో ఉన్న అర్థం ఏంటి అని మనం కనుక జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటే, యాకోబు చెప్పిన మాట వింటాడు. యాకోబు ఏం చేస్తాడంటే చెప్పిన మాట వింటాడు, లోబడతాడు, అర్థం చేసుకుంటాడు, తనను తాను సరి చేసుకుంటాడు. అండి, ఇలాంటి లక్షణాలు యాకోబులో ఉన్నాయి. కానీ ఏశావులో అతడు ఏదన్నా ఒకటి అనుకుంటే ఇక అంతే, ఇంకెవరి మాట వినడు, ఎవరి మాట వినడు. వీళ్ళిద్దరికి చిన్న మిస్టేక్ జరిగింది. వాళ్ళ అమ్మగారే నేర్పి పెట్టింది చిన్న కొడుక్కి, నాన్న నువ్వు వెళ్ళు, నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళు, మీ నాన్న దగ్గరికి వెళ్ళి నేనే పెద్దవాడిని చెప్పు, చెబితే ఆయన ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడంటే ఆడు అప్పటికే భయంగా చిన్నవాడు. పొరపాటుని నేనని తెలిపితే ఏమైనా శాపనార్థాలు ఎడతాడమ్మా, ఎందుకు వచ్చిన తగు వద్దు నేను ఏమన్నంటే వాళ్ళ అమ్మ అంటదే, ఏదైనా ఒకవేళ శాపనార్థం వెళ్తే అది నాకు తగులును కాక నీకేం కాదు, నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళు అని నేర్పి పెట్టి ఒక చొక్కాయి కూడా
గొర్రె చర్మాన్ని తయారు చేసి చొక్కా కింద చేసి దాన్ని తొడుగు పెట్టి పంపించి అన్ని ఏర్పాట్లు చేసింది అమ్మగారు. అక్కడికి చెప్పాడు, నేను వెళ్ళను, వద్దు వద్దు అని మొత్తుకున్న వెళ్ళమంది కాబట్టి అమ్మ మాట విన్నాడు. ఏమండి, నాన్న కూడా వెళ్ళిన తర్వాత అమ్మ చెప్పమన్నాడు, చెప్పాడు. ఆయనేమో స్వరమేమో తేడా ఉందట, దగ్గర అన్నాడు. వెళ్ళాడు, వెళ్తే తడిమి చూసి పెద్దోడే అనుకున్నాడు. వాసన చూసి అన్నాడు, నా కుమారుని వాసన చేని వాసన వల్లే సువాసనగా ఉంది అన్నాడు. అంటే ఆయన వాసన చూసి పసిగట్టి కరెక్టే ఆడే అనుకున్నాక కదా దీవించాడు. ఏమండి, కాబట్టి ఏదో జరిగిపోయింది, అయిపోయింది. ఇప్పుడు పెద్దోడు వచ్చాడు, నానా ఆశీర్వాదాలు అన్నాడు. ఊరు ఇందాక వచ్చావు కదరా అంటే, ఇందాక మొత్తం నేను ఎప్పుడు వచ్చానంటే అర్థమైపోయింది మ్యాటర్. ఒకవేళ నువ్వని ఆడే వచ్చుంటాడు, చిన్నోడు వచ్చుంటాడు, ఆడికి ఇచ్చేసిన ఆశీర్వాదాలు నీకు లేవన్నాడు. సరే ఏదో పాడాయంటే ఏదో శాతనార్థాలు పెట్టాడు. అప్పుడు ఫిక్స్ అయిపోయాడు. ఇంక పెద్దోడు ఏమని, చిన్నోడిని బతకనివ్వకూడదు, చంపేయాలి ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిపోతే ఆ విషయం అమ్మ గమనించి, రేపు బాబాడు చంపేస్తాడరా, మీ నాన్నకి నేను వెళ్ళి చెప్తాను, నీకు ప్రార్థన చేయమని ప్రార్థన చేయించుకుని మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపో, మీ అమ్మ ఇంటికి వెళ్ళిపోరా, ఇక్కడ ఉంటే చంపేస్తాడరా అని వెళ్ళి, అయ్యా ఆడు మన కొడుకు వీడు మన కొడుకు ఏదో జరిగిపోయింది ఆడు ఇన్ని చంపేస్తాడో చిన్న ప్రార్థన చేసి పంపయ్యా మా అన్నగారు ఇంటికి పోతాడంటే, తండ్రి కూడా సరేరా అని ప్రార్థన చేసి అలా అన్నగారికి వెళ్ళరా అని ఇద్దరు చెప్తే వాళ్ళ మాటిని పోయాడు కదా. వెళ్ళిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి? 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు యాసవ్ ఏం చేస్తున్నాడంట? 20 సంవత్సరాలు యాసవ్ ఏం చేస్తున్నాడంట? 400 మందిని వెనకాల వేసుకుని, ఎంతమంది అండి? 400 మందిని పోషిస్తున్నాడంట. ఎందుకు? ఇదిగో మా తమ్ముడి ఫోటో ఇలా ఉంటుంది, ఇది ఫోటో 400 మందికి ఇచ్చాడంట ఫోటోలు. ఈ ఫోటో కలిగిన వాడు ఎక్కడైనా కనపడతాను వేసాడు అని చెప్పాడంట. 400 మందికి 400 మందిని వెనకాల వేసుకుని 400 మందికి భోజనాలు పెడతా వాళ్ళ పోషిస్తే 20 సంవత్సరాల నుంచి వాళ్ళ 400 మంది వెనకాల వేసి తిరుగుతున్నాడంట. వాడు కనపడితే చంపేద్దామని. అంటే మనోడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పుకుంటారా చెప్పరంటారా? వాళ్ళ అమ్మ నాన్న చెప్పుకుంటారా? అసలు చెప్పరాలు చెప్తారా? అరే ఏదో అయిపోయిందిరా, ఎందుకురా అంత కోపం ఎందుకురా, అంతా చల్లబడరా, పోలేరా, క్షమించరా, తమ్ముడు కదరా అని చెప్తారంటారా? చెప్పరంటారా? చెప్తారు కదా. అంటే అమ్మ మాట లెక్కలేదు, ఇంకా నాన్న మాట లెక్కలేదు, వాడు ఏమనుకున్నాడు అది చేసేయాలంతే, చంపేయాలంతే. ఇంకా తమ్ముడిని పక్కనే చంపేయాలని ఫిక్స్ అయిపోయి అంతే. 20 సంవత్సరాలు 400 మంది వచ్చి తిరుగుతున్నంతే మొత్తం ఆడికి తెలిసినంత లెక్క తిరుగుతున్నాడు, దొరికితే చంపేద్దామని. కాబట్టి నేను చెప్పదలుచుకున్న ఉపదేశం ఏంటంటే, మన గుడారంలో మన స్వభావం ఎలా ఉంది? మన గుడారంలో మన స్వభావం ఎలా ఉంది? దైవికమైన స్వభావంగా ఉందా, లేకపోతే మనం ఏదనుకుంటే అదేనా? యాషావు ఎక్కువ ఆశీర్వాదం పొందాడా, యాకోబు ఎక్కువ ఆశీర్వాదం పొందాడా? ఉదాహరణకి యాకోబు యాషావు కలుసుకునేటప్పటికి వాళ్ళు చెప్పిన మాటలను బట్టి ఎవరికి ఎక్కువ ఆస్తి ఉన్నది? ఆశీర్వాదం కాదు. ఎవరికి ఎక్కువ ఆశీర్వాదం ఉంది? ఆశీర్వాదం కాదు. ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంది? ఏమండి, ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంది? యాకోబు ఇలా కుంటుకుంటా వెళ్తుంటే అంత లెక్క చూసిన యాషావు చంపేద్దాం అనుకుని వచ్చాడు కదా. చూసి ఇదేట్రా, నాకన్నా సినిమాడు ఎలా అయిపోయిండ్రా, కాలు కుంటుకుని కాలు ఇరిగిపోయింది అని దేవుడే ఆడికి మనసు కరిగించితే కరిగిపోయి చంపేద్దాం వచ్చాడు అని 400 మందికి చెప్పి దగ్గరకు వచ్చి కావులించుకుని కన్నీళ్ళు గచ్చి ఎలాగైపోయాడురా తమ్ముడు అని ప్రేమగా మాట్లాడి ఏమి చేయకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు అంటాడు యాకోబు అంటాడు, దేవుడు మొక్క చూసాను నిన్ను అని చాలా కూలి చేస్తాకి చాలా మాటలు వాడాడు. వాడి 7 సార్లు సాష్టాంగం పడ్డాడంట, చాలా వ్యవహారం చేశాడు. నాకు దేవుడు ఇచ్చిన ఆస్తులో 10వ భాగం నీకు ఇస్తున్నాను బాబు అని లెక్కలైతే ఒక 20, ఎన్ని లెక్కలైతే ఎన్ని లక్షలు అవుతుంది అదంతా మనకి ఫిగర్ అయింది. కానీ ఇది ఒక కానుకని అక్కడ రాసి పెట్టారు లెక్కలో, చాలా ఉంది ఆస్తి అంతా యాసవుకి తీసుకొని. అంటే యాసవ్ అంటాడా, నాకే బోళ్ళు ఉందిరా ఏమంటాడండి, నాకే బోళ్ళు ఉందిరా, ఏం చేసుకుని తెలుస్తలేదు, బోళ్ళు అంత ఉందా నాకు ఆస్తి, నువ్వేసింది నాకెందుకు, ఇదే నాకెందుకు అంటాడు. అంటే ఇప్పుడు ఆస్తిలో యాకోబు దగ్గర ఎక్కువ ఉందా, పెద్దోడి దగ్గర యాసవ్ దగ్గర ఎక్కువ ఉందా అర్థమా? అదే నువ్వు ఇచ్చింది నాకెందుకురా, నా దగ్గర బోళ్ళు ఉందరా అన్నాడు. అంటే ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నట్టు? యాసవ్ గారి దగ్గర ఎక్కువ ఉన్న ఆస్తి. ఏమండి, దేవుడు అంటే లెక్క లేకపోయినా, దేవుని గురించిన ఆసక్తి లేకపోయినా,
ప్రార్థన చేద్దామన్నా బాధ లేకపోయినా దైవికమైన విషయాలు, పరసంబంధమైన విషయాల గురించినటువంటి ఏమండి ఆ యొక్క లోపల అలాంటి అవగాహన, అలాంటి లోపల దైవ విషయాల గురించినటువంటి అన్వేషణ లేకపోయినా ఆడికి తెలిసిందేంటి? వేటాడతాం. ఏం తెలుసండి? వేటాడతాం తెలుసు. నేను వేటాడగలను, నేను ఏదైనా సంపాదించగలను, అమ్ముకోగలను, బోలంత సంపాదించగలను, నాకు నేనే సుప్రీం అనుకుంటాడు. ఇక దేవుడితో పని లేదు. ఆడి దగ్గర బోలంత ఉంది ఆస్తి. మరి దేవుడా అంట సాధువు ఉండి గుడారంలో ఉన్నవాడి పరిస్థితి ఏంటి? ఏమండి? దేవుడి విషయాల మీద ఆసక్తి కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ దేవుని విషయాలను గురించిన పట్టింపు కలిగిన వారే సాధువులుగా ఉండాలని, పరలోకానికి సిద్ధపడాలని, గుడారంలో సాధువులుగా యాకోబులుగా ఉన్నవారి పరిస్థితి ఏమిటి అండి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దైవ సంబంధమైన విషయాల గురించిన పట్టింపు లేకపోయినా వాళ్ళు కష్టపడుతున్నారు, మనము కష్టపడుతున్నాం. వాళ్ళకే ఆస్తుంది, మనకి కూడా ఖాతా కూతూ ఆస్తుంది. మనకన్నా ఎక్కువ ఆడికే ఆస్తుంది కదా. ఇప్పుడు మరి ఆడే సూపరా? చెప్పండి. ఇప్పుడు దేవుని గురించిన ప్రస్తావన లేకపోయినా ఆడే సూపరా? సాధువుగా ఉన్న యాకోబు సూపరా? చెప్పండి. ఎవరు కరెక్ట్? యాకోబు 20 సంవత్సరాలు పలేతనం చేస్తే అతనికి ఏదో ఖాతా కూతూ ఆస్తి వచ్చింది. అది పెద్ద లెక్క కాదు, వ్యవసాయం ఉందా, ఇదే బోలంత ఉంది నాకు అన్నాడు. అంటే ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేయాల్సింది, అవగాహన చేసుకోవాల్సింది ఆస్తి, ఆశీర్వాదమా? ఏం కావాలి మనకి? ఏం కావాలండి? ఆస్తి కాదు. ఆస్తే కావాలనుకుంటే ధనవంతుల దగ్గర బోళం కాస్తుంది, లాజర్ దగ్గర ఏమీ లేదు. కానీ ఎవరు వెళ్ళారు పరలోకానికి? అరే బాబు వెళ్ళిపోరా, ఒకవేళ ఆస్తే సూపర్ అయితే ధనవంతులే సూపర్గా, మరి లాజర్ కూడా ఎందుకు? ఇంకా ఇద్దరు ఒకరైనా చచ్చిపోయారంట. ఆ లాజర్ ఏమో దేవదూతలు వచ్చి చాలా గౌరవంగా తీసుకు రొమ్మును కూర్చోబెట్టారంట. ధనవంతుడు చాలా బహుగా సుఖపడేవాడంట, ఆడు ఇష్టమైన జీవించాడంట. ఆడికి దేవుడి గురించిన అసలు ప్రస్తావన కానీ, దేవుని గురించిన భయం కానీ, అసలు ఇలాంటి ఆలోచనలు కానీ ఏమీ లేవు. అయినా సరే ఏమండి వాడు గోళ్ళంత ధనం కలిగి ఉన్నాడు, బహుగా సుఖపడుతూ ఉండేవాడంట. ఒకరోజు చచ్చిపోయి నేను తీసుకెళ్ళి ఎక్కడ చేశారు? పాతాళంలో చేశారు. అగ్ని మండిపోతుంటే బాబోయ్ అమ్మాయి బాబోయ్ అమ్మాయి అని గోలు పెట్టేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మన గుడారంలో మనం, నేను చాలా టాలెంటెడ్ పర్సన్ని, నేను చాలా జ్ఞానం కలిగిన వాడిని, నేను చాలా ఉద్యోగస్తుని, వ్యాపారస్తుని, నాకు బోలంత ఆస్తుంది, నాకు ఇంకేం అక్కర్లేదు అనుకుంటే యాసవ బ్యాచి లేదు. దేవుడు, భక్తి, పరలోక రాజ్యం ఒకటి ఉంది, అక్కడికి సిద్ధపడాలి అని దేవునికి భయపడి సాధువుగా జీవించాలని ఒక తపన ఉన్నటువంటి వ్యవహారం ఉంటే అది యాకోబు గుడారం. మీకు ఏమైనా అర్థమవుతుందంటారా? నా మాటలో అర్థమవుతుందంటారా? ఆస్తి ప్రామాణికం కాదు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ డబ్బులు ప్రామాణికం కాదు, దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోక రాజ్యానికి సిద్ధపడటం ప్రామాణికం, అది చాలా ఇంపార్టెంట్. ఏమండి? కష్టం వెళ్ళిపోండి. ఏమ్మా ఏంటి వెళ్ళిపో. యాషావు అన్న చోట ఇంగ్లీష్ లో కన్నింగ్ అని రాసి ఉంది. ఏమండి? ఏంటంటే కన్నింగ్ అని రాసి ఉంది. యాకోబు అన్న చోట ప్లెయిన్ అని రాసి ఉంది. ఏమంటే ప్లెయిన్ అని రాసి ఉంది. ఇంగ్లీష్ లో చాలా బాగా వివరణ ఇచ్చాడు. ఏమండి? అతడు చాలా నేర్పరైనటువంటి వాడు, సంపాదించుకుని తెలివితేటలు ఉన్నాయి యాషావుకి. యాకోబు గుడారంలో ఉంటాడు, సాధువుగా ఉంటాడు, ప్లెయిన్ గా ఉంటాడు, చెప్పిన మాట వింటాడు, లోబడతాడు, తను సరి చేసుకుంటాడు, ఒప్పుకుంటాడు, తప్పేమని ఉంటే ఒక విధమైన పద్ధతిలో కనపడతా ఉంది. ఇప్పుడు మీకు బాగా అర్థం అవడం కోసం దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు యాషావుకి. ఏమి ఇచ్చాడండి? జ్యేష్ఠత్వాన్ని ఇవ్వడం అంటే అది మన చేతిలో ఉందా, దేవుడి చేతిలో ఉందా? ఎవరి ముందు పుట్టాలి, ఎవరి వెనకాల పుట్టాలి, అది మన చేతిలో లేదు. పుట్టిన తర్వాత మనం మన ఆలోచన ప్రకారం, మన ఇష్ట ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ పుట్టించేదాకా ఆయన ఇష్టం కదా. ఎవరిని ముందు పుట్టించాలో, ఎవరిని వెనకాల పుట్టించాలో ప్రభు ఇష్టం. ఆయన జ్యేష్ఠత్వపు అలాంటి కృప, ఆధిక్యత యాషావుకి ఇచ్చాడు.
ఇప్పుడు జ్యేష్ఠత్వం ఎంత విలువైంది? ఎంత విలువైందండి? జ్యేష్ఠత్వం చాలా విలువైంది. జ్యేష్ఠత్వం అంటే జ్యేష్ఠుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ జ్యేష్ఠత్వపు ఆ యొక్క మాటకి ఆ యొక్క అర్థం ఆ వంశంలో నుంచి జ్యేష్ఠుడిగా యేసు ప్రభు రావాలి అని అంత విలువైనటువంటి ఆ స్థానం అది జ్యేష్ఠత్వం అంటే. అలాంటి జ్యేష్ఠుడిగా యాషావుకి అవకాశం ఇస్తే అతగాడు జ్యేష్ఠత్వాన్ని ఇలా పక్కన పెట్టి ఒక పూట కూర ఇలా పక్కన పెడితే ఏది విలువైందంట యాషావు దృష్టిలో? ఏది విలువైందంట యాషావు దృష్టిలో? నువ్వు మాట్లాడితే నువ్వు ఎందుకు వెళ్ళిపోమని చెప్పాను నేను, డిస్టర్బ్ చేయకూడదు. యాషావు దృష్టిలో ఏది విలువైందటండి? ఏది విలువైందటండి? దేవుడు ఇచ్చిన జ్యేష్ఠత్వము కంటే అతని దృష్టిలో ఒక్క పూట కూర చాలా విలువైంది. అతగాడి దృష్టిలో. అతగాడు అంటాడు, నేను చచ్చిపోలేకున్నాను, నాకు నువ్వు వండుకునే కూర కొంచెం పెట్టరా అన్నాడు. ఇతగాడి దృష్టిలో ఏంటి విలువైంది? జ్యేష్ఠత్వం చాలా విలువైంది. నా దేవుడు నాకు జ్యేష్ఠత్వం ఇవ్వాలని చిన్నప్పుడే గర్భంలోనే కోరుకున్నాను, పెరిగిలాడని నేనే ముందు పుడదాం అనుకున్నాను, కానీ దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు. నాకన్నా ముందు ఆడే పుట్టాడు, రెండో ఒడివేడి పుట్టాడు, కానీ ఆడే మడిమని పట్టుకుని పుట్టాడంట. బయటకు వచ్చాక చూసి ఆ యొక్క నర్సులు ఆశ్చర్యపోరండి, ఇది దేవుడు కడుపులోనే దెబ్బలాడుతున్నాడు, మడిని పట్టుకున్నాడు రా అన్నారంట. కాబట్టి కడుపులోనే ముందు పుడదామని చాలా తాపత్రయపడ్డాడు, ప్రయత్నం చేసిన పని అవ్వలేదు. కానీ ఆ మనసులో ఉండిపోయింది, నేను జ్యేష్ఠుడిగా ఉండాలి, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నా వంశం నుంచి రావాలన్న తపన, ఆ యొక్క ఆశ యాకోబులో ఉండిపోయింది. ఛాన్స్ వచ్చింది కదా. అసలు కూరకి జ్యేష్ఠత్వానికి సంబంధం ఉందా? ఏమండి, సంబంధం ఉందా? కానీ యాకోబు ప్రతిదానికి దీనికి లింక్ పెడుతున్నాడు. కూర అడిగితే మరి నాకు జ్యేష్ఠత్వం కోరుతారా? ఈడంటాడు, నీకు బుద్ధి ఉందా? లేకపోతే ఏమిట్రా ఏమడుగుతున్నారా? జ్యేష్ఠత్వం ఏంటిరా? కూరకే కాస్త కూరటం అంటే కూర పెడతాకి జ్యేష్ఠత్వం కావాలి, కానీ లెంపలు హాయించాలి. కానీ ఏమంటాడా? ఏమంటాడండి? ఏమంటాడు చెప్పండి. యాషావు ఏమంటాడు? నేను చచ్చిపోతున్నాను, నాకు జ్యేష్ఠత్వం ఎందుకు? జ్యేష్ఠత్వం నీకు ఇచ్చేస్తాను, నాకు కూర ఇచ్చేయని చెప్పేసి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించేశాడు, కూర తీసుకుని తినేశాడు. అంటే ఇతగాడి దృష్టిలో దేవుడు అన్నా, దేవుడు ఇచ్చిన జ్యేష్ఠత్వం అన్నా, దైవికమైన విషయాలన్నా, పరసంబంధమైన విషయాలన్నా, దేవుని రాజ్యం అన్నా పెద్ద విలువేమి లేదు. అతగాడికి తిండి, అతగాడికి వేట, అతగాడికి ఆస్తి, ఇదే ఇంపార్టెంట్ అన్నట్టు అర్థమవుతుంది. అంతేనా కాదా? ఏమండి, ఇప్పుడు మనం కూడా మనం తిండి కోసం, ఆస్తి కోసం, ఈ లోకంలో బతకడం కోసమే బతుకుతున్నామా? దేవుని విషయాలు, దైవ సంబంధమైన విషయాలు, జ్యేష్ఠత్వానికి సంబంధించిన విషయాలు, పరసంబంధమైన విషయాలు, గుడారంలో సాధువై నేను జీవిస్తే ఆ పరలోకానికి నేను వెళ్ళే అవకాశాన్ని పొందుకుంటానని అలాంటి ఆలోచనలతో యాకోబు వలె ఏమన్నా జీవించాలని ఆశ ఏమన్నా ఉందా? అది నా ప్రశ్న. ఏమండి, మనం ఎలా జీవిద్దాం? యాషావులాగా జీవిద్దామా? యాకోబులాగా జీవిద్దామా? ఏమండి, సాధువుగా మనము జీవించడానికి మనం నేర్చుకోవాలని మన దృష్టిలో విలువైంది ఏంటంటే దేవుడు విలువైన వాడు. ఆయన పరసంబంధమైన విషయాలు విలువైనవి వాటిని సంపాదించుకోవడం కోసం మనం సాధువులమై, మాట వినే స్వభావం కలిగిన వాళ్ళమై, నేర్చుకునే స్వభావం కలిగిన వాళ్ళమై, ఎల్లప్పుడూ ఆ యొక్క గుడారములలో నివాసం ఉండేటట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మంచిది ప్రియులారా, మనం గనక దేవుని విషయాలపైన ఆసక్తి కలిగిన వాళ్ళమైతే, అయ్యా నా గుడారంలో నేను, నా బిడ్డలు, నా కుటుంబం మొత్తం మేము పరలోకానికి వెళ్ళాలని ఆశపడతా ఉన్నామని ఒకవేళ మీ సమాధానం అయితే, ఈ లోక సంబంధమైన ఆస్తి, లోక సంబంధమైనటువంటి పనితనం, లోక సంబంధమైన నేర్పరితనం ఇది అంత ఇంపార్టెంట్ కాదు, దానికంటే దేవుడే మాకు చాలా ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళందరూ శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాలని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. 2వ పేతురు పత్రిక, ఇంకా ఉపోద్ఘాతమే, ఇంకా లోపలికి వెళ్ళలేదు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో కనుక మనం చూస్తే, ఈ దినాల్లో ఏమండి, అప్పుడే పేతురు గారే చెప్పేశాడు. ఎప్పుడు యేసు ప్రభు పుట్టిన మొదటి దినాల్లోనే, ఆయన చనిపోయిన పునరుద్ధరణ అయిన తర్వాత పేతురు గారి టైంలోనే చెప్పేశాడు. ఏమని? ఈ దినాల్లో బోధకులు ఎలాగున్నారట? చమత్కారముగా కల్పించిన కథలను అనుసరింపచేసేలాగా బోధకులు ఉన్నారంట అని చెప్పాడు పేతురు గారు. ఏం చెప్పాడండి? ఎవరైనా తీశారమ్మా? 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఎలాగున్నారంట బోధకులు? చమత్కారముగా కల్పించిన కథలను అనుసరింపజేసే వారిలాగా ఉన్నారట.
అనుసరించి బోధన మేము బోధించలేదు అంటాడు. అంటే అప్పటికి అలా బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారన్నట్టు ఆయన చెప్పగానే చెప్తూ ఉన్నాడు. ఏమండి? కాబట్టి ప్రియులారా, చమత్కారం అంటే ఏంటి చెప్పండి? చమత్కారం అంటే ఏంటి? అయ్యో తెలుగేనా ఇంకా ఉర్దూ తమిళమా? చమత్కారం అంటే ఏంటండి? మరి మళ్ళీ చెప్పింది సహోదరి. చమత్కారం అంటే ఏంటండి? వాక్యం చెప్పే సేవకులట నవ్వించే అలాంటి ట్రిక్స్ వాళ్ళు నేర్చుకున్నారంట. సేవకులు ఏమి నేర్చుకున్నారంట? వాళ్ళు చమత్కారంలో చెప్తున్నారంట. తర్వాత కల్పించిన కథలు చెప్తున్నారంట. ఏం చెప్తున్నారటండి? వాక్యమే పప్పుల తెప్పలు ఉంది. ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే తెములు చెప్పలేదు. 7 వారాలైనా ఆ సబ్జెక్టే అవ్వట్లా. ఏమంటే ఇంకా బయటికి వెళ్ళి ఆ కథ ఈ కథ చెప్పేంత ఎక్కడుంది? ఇదొకటి చిన్నగా చెప్తే చాలు కదా. ఏమండి? బోల్డ్ అంత ఉంది. మన జీవితం అంతా కూడా సరిపోదు వాక్యాన్ని ధ్యానం చేస్తాకి. అంత సముద్రం అంత సబ్జెక్ట్ ఉంది అందులో. ఇది మానేసి కల్పించిన కథలు, ఏమండి, అనుసరించేలాగా, ఏమండి, చమత్కారంగా మళ్ళీ నవ్వించేలాగా, డైలాగులు నవ్వించేలాగా, ఏమండి, ఏంటంటారు, జోకులు. వాక్యంలో జోకులు అండి. అలాంటి వాళ్ళు అప్పుడే తయారైపోరంట. ఇప్పుడు ఇంకా సూపర్గా ఉంటారు చాలా మంది విశ్వాసులు కూడా. ఎలాంటి పాస్టర్ గారిని కోరుకుంటారంట? వాక్యం చక్కగా ఉన్నట్టుగా వాక్యమే చెప్పే పాస్టర్ గారికి అంత నచ్చదా? అంతా ఏదో సీరియస్గా చెప్తాడండి ఆయన. అంత ముందు ఆయన భలే నవ్వించాడండి, కడుపు పోయిందండి, భలే చెప్పాడండి. నవ్వించి పాస్టర్ గారు కావాలంట. ఏమండి? జనాలకు ఎలా కనబడైపోయింది, పాస్టర్ గారికి కూడా కనబడైపోయింది. ఇలా కాదురా బాబు, మేము ఏది చూసామో ఏది విన్నామో అదే చెబుతున్నాము, అదే సువార్త, వేరే సువార్త లేదు అన్నాడు పౌలు గారు. కాబట్టి ప్రియులారా, మనము ఏశావు బ్యాచ్ అయితే మీరు బాగా అర్థం చేసుకోండి. ఏశావు బ్యాచ్ అయితే ఏం కోరుకుంటాం? చమత్కారంగా. ఏం కోరుకుంటాం చెప్పండి? చమత్కారంగా కల్పించిన కథలో అనుసరించేటట్లుగా చెప్పే బోధకుని మనం కోరుకుంటాం. మరి మీరు ఏ బ్యాచ్లో ఉన్నారో మీరు చూసుకోండి. నేను మిమ్మల్ని ఎవరిని ఏమంటలేదు, దేవునికి స్తోత్రం. చూడండి. కాబట్టి ప్రియులారా, మనం ఏం కోరుకుంటున్నాం? ఎలాంటి బోధకుడు కావాలని కోరుకుంటున్నాం? మన విధానం యాశావు విధానమా, యాకోబు విధానమా అనేది మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంకా ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, మనుషుల మాయోపాయము చేత అంటాడు. ఏంటంటే మనుషుల ఆ మాటలోనే చాలా మాయ ఉపాయం చాలా ఉన్నాయి అమ్మా. వాక్యం చెబుతూనే చాలా ఉంది. మాయోపాయము చేత వంచనతోను. వంచన అంటే ఏంటండి? మోసం. వంచన అంటే ఏంటండి? మనుషుల మాయోపాయం ఉందంట, అందులో వంచన ఉందంట, తప్పు మార్గములకు లాగే కుయుక్తి ఉందంట. ఏమండి? ఎన్ని ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి. ఇలాంటి బాధ ఉందంటే అండి. కుయుక్తితోను గాలికి కొట్టుకుని పోవు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టు ఉండొద్దు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషుల మాయోపాయము చేత ప్రతి ఉపదేశము ఉంటుందంట. అందరు సేవకులు ఒకటి కాదు. అపోస్తలుడైన పౌలు గారి వాక్యం చెబుతుంటేనే ఇది కరెక్ట్ గా బైబిల్లో ఉన్నది చెప్పాడా, కల్పించి అని చెప్పాడు. ఇంటికి వెళ్ళి మరలా బెరయా సంఘస్థులు మరలా బైబిల్ అంతా చెక్ చేసుకుని కరెక్ట్ గా ఉందో లేదో అని చూసుకునేవారంట. అది క్వాలిటీ, విశ్వాసులకు ఉండాల్సిన క్వాలిటీ. ఎవరు పడతారు, ఏది పడుతుంది, ఏది చెప్తుంది, అలాగే బుర్ర ఉపయోగం కాదు. కాబట్టి ప్రియులారా, మనుషుల మాయోపాయము చేత అలాంటి వచనాలు, వాక్యాలు చెబుతూ ఏమండి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారిని వెంబడిస్తే చాలా ప్రమాదం. యాషావు ఆ లైన్లో వీళ్ళందరూ ఉన్నారని చెప్తున్నాడు. మరి సాధువుగా ఉండటం ఎలాగా? సాధువుగా ఉండటం నేర్చుకోవటం ఎలాగ నేర్చుకోవాలి? ఎలాంటి దైవ సేవకుడు ఈ విషయాన్ని చెప్తాడు? ఏ మార్గంలో మనం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మన గుడారంలో మనం ఎలా నివాసం ఉండాలి అని మనం కనుక ఆలోచన చేస్తే ప్రియులారా, నెంబర్ 1 మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే, మన గుడారంలో మనం సాధువులుగా ఉండాలని ఆశపడిన వాళ్ళం అయితే వాళ్ళకు ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిటీ, నేను యాత్రికుడను పరదేశిననే ఒక గ్రహింపుతో బతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 16 వరకు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 16 వరకు అబ్రహాము గురించి చెబుతాడు, ఇంకా ఇస్సాకు గురించి చెప్తాడు, యాకోబు గురించి చెప్తాడు. వీళ్ళందరూ కూడా తాము యాత్రికులమని, పరదేశులమని వారు గమనించి గ్రహించిన వారుగా భూమి మీద గడిపారు, గుడారంలో బతికారు, ఆ పరలోకానికి వారు చేరుకున్నారని చెప్పి అక్కడ రాయబడతారు. అండి చూడండి అమ్మా,
ఎంతసేపా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 16 వరకు. వీళ్ళందరూ ఆ వాగ్దానమును ఫలము అనుభవించకపోయినా సరే దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసంతో మృతి పొందిరి. దేవునికి బిగ్గరగా మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ఈ లోకంలో ఉన్నాం, బతుకుతున్నాం, కానీ మనకి అవగాహన ఉండాలి, మనకి అర్థం అవ్వాలి. ఏంటంటే నేను ఇక్కడ పరదేశిని, నేను ఇక్కడ యాత్రికుడిని అనే అర్థమైన వాడు సాధువు అయినట్టు మనసు కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునగా. కాబట్టి ప్రియులారా, యాషావు బ్యాచ్కి ఏంటంటే నేను యాత్రికుడిని, నేను పరదేశిని అనుకోడు. ఇదే శాశ్వతం అనుకుంటాడు, నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. ఎవరు చెప్పినా ఏండో అంటే అది ఆ బ్యాచ్. ఈ బ్యాచ్ ఎలా ఉంటుందంటే, నేను ఇక్కడ కాదు, నేను పరలోకంలో దేవుని దగ్గర ఉండేవాడిని, దేవుడే నన్ను నా తల్లి గర్భంలోకి పంపాడు, నన్ను తయారు చేశాడు, నన్ను భూమి మీదకి ఉద్భవింపజేశాడు, మరలా నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏదో ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు టైం ఇచ్చాడు నాకు. ఈ టైం లోపల మరలా నేను వచ్చిన ఊరిని మర్చిపోకుండా మరలా ఆ దేవుని యొద్దకు వెళ్ళునట్లుగా నేను యాత్రికుడను, పరదేశిని అన్న పాయింట్ మర్చిపోకుండా బతుకుతారు కదా, వాళ్ళు సాధువైనట్టి మనసు కలిగిన వారు అని అర్థం అండి. కాబట్టి ప్రియులారా, ఉదయం లేచిన దగ్గర నుంచి ఏమండి ఉద్యోగం అని, వ్యాపారం అని, చేతి పని అని, పొలం పని అని, పొద్దున్న పోయి సాయంత్రం దాకా పనిచేసి వచ్చి అలసిపోయి రాగానే మొత్తం పడుకొని మళ్ళీ పొద్దున్నే పనికి వెళ్ళిపోయి మళ్ళీ ఇదే చక్రం తిరుగుతుంది అనుకోండి. వాళ్ళు ఏ బ్యాచ్? వాళ్ళ దృష్టిలో కష్టపడాలా, ఏదో రూపాయి సంపాదించాలా, కుటుంబాన్ని పోషించుకోవాలి, కడుపు నిండా భోజనం చేయాలి, కంటి నిండా నిద్రపోవాలి, ఇదే సూపర్, అంతే, ఇంకేం లేదు, ఇంకేం లేదు. కానీ నేను యాత్రికుడిని, నేను పరదేశిని, నాకు ఇది శాశ్వతం కాదు. మరి శరీరంలో ఉన్నాం కాబట్టి బతకాలి కాబట్టి ఏదో పని చేసుకోవాలి, పని చేసుకుని సమయం కుదించుకుని సమయాన్ని ఏదో రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకుని నా ప్రభుతో గడపాలి, నా ప్రభుతో నేను మాట్లాడుకోవాలి, ప్రార్థనలో ఎక్కువ సమయం ఉండాలి, ఆయన నాతో ఏం మాట్లాడుతాడో వాక్యం చదవటం ద్వారా నేను వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి, ఎక్కువ ఆయన స్తుతించాలి. ఇలాంటి ఆలోచనలు కలిగి దేవుని గురించి, దేవునితో సహవాసం గురించి, దేవుని గురించిన ఆయన ఏం చెబుతాడో నేర్చుకుందాం అనేటువంటి తాపత్రయం ఇలాంటి విషయాలన్నిటి మీద ధ్యాస పెట్టేవాడు ఏ బ్యాచ్ అండి? యాకోబు గుడారంలో సాధువు అయినట్టు అలాంటి మనసు కలిగిన వాడు అని అర్థం అండి. కాబట్టి ప్రియులారా, యాకోబు గుడారంలో సాధువుగా ఉండాలని మనం ఆశపడిన బిడ్డలం అయితే మనం చేయాల్సిన పనులు కొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. 119వ కీర్తన 54వ వచనంలో నా బసలో, అంటే నా యొక్క ఈ బస ఏమంటారు అది అయ్యా, ఏమంటారు? అనాథులందరూ వచ్చి ఉంటారు కదా, బస చేస్తారంటారు కదా, ఏమంటారు దాన్ని? షెల్టరా, సత్రమా? ఆ సత్రంలో, ఆ బసలో నేను పాటలు పాడుకుంటాను అంటాడు. చూడండి 119:54. ఇది ఒక బస, మనం ఈ లోకంలోకి వచ్చాం, ఇది ఒక సత్రం, ఇందులో ఉన్నాం, మళ్ళీ వెళ్ళిపోవాలి, ఇది కాదు మనకు శాశ్వతం అని అర్థమైనవాడు, అవగాహన ఉన్నవాడు ఇక్కడ పాటలు పాడుకోవాలి, ఆయన గురించిన ధ్యానంలో బతకాలి అని చెప్పి. యాత్రికుడనైన నేను నా బసలో నీ కట్టడలు నాకు పాటలు పాడుకోవడానికి హేతువులయ్యాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆయన కట్టడల గురించినటువంటి ధ్యానం, వాటి మీద పాటలు కట్టుకుని ఆ పాటలు పాడుకునే ఆ బసలో నేను బతికేస్తాను అంటున్నాడు. మరి దావీదు గారు రాశాడు కదా, దావీదు గారు రాజుగా లేడా? దావీదు గారు పరిపాలన చేయలేదా? దావీదు గారు యుద్ధాలు చేయలేదా? దావీదు గారు ఈ లోకంలో ఎన్ని పనులు చేయాలి, అన్ని పనులు చేయలేదా? చేశాడుగా. ఈ లోకంలో జీవనోపాధి నిమిత్తం యుద్ధాలు చేయాలి, రాజు కాబట్టి ఆయన బాధ్యతలన్నీ చేయాలి, అన్నీ చేశాడు. చేస్తూనే రోజుకి 7 సార్లు స్తుతించడం, 3 సార్లు ప్రార్థించడం, రాత్రి జమలని వాక్యాన్ని ధ్యానించడం, పొద్దున్న ఏం ప్రార్థన చేసుకోవాలో ఒక లిస్ట్ రాసుకోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయిగా. అంటే ప్రాముఖ్యమైనది ఏది? ఏది ఇంపార్టెంట్? పరలోకం ఇంపార్టెంట్, దేవుడు ఇంపార్టెంట్, ఆయన కోసం నన్ను సిద్ధపరచుకోవడం ఇంపార్టెంట్, ఇది కూడా కావాలి, కానీ దీనికన్నా అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా బతికాడు. అలాగా మన గుడారంలో మనం ఉండాలి అన్నట్టు దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చూస్తే,
1వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో సాధువైనట్టి మనము గుడారములో నివాసం ఉండే బిడ్డలమే కనుక అయితే మనము ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించడం నేర్చుకుంటూ బతకాలంటాడు. ఎలా బతకాలంట? మన జీవితంలో మనం ఎలా బతకాలంటే మన గుడారంలో ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జిస్తూ బ్రతకాలంట. ఏమండి? ఆత్మకి శరీరానికి ఎప్పుడు పడదండి. ఇది శరీరం, లోపల ఉంది ఆత్మ. ఆత్మ పేరు సుధాకర్. ఏమండి? ఆ ఆత్మ ఈ శరీరంలో ఉన్నంతసేపు నేను మాట్లాడుతుంటాను. ఆత్మ వెళ్ళిపోతే దబ్బని పడిపోతాను, అయిపోయింది, చాప్టర్ అయిపోయినట్టే. కాబట్టి లోపల ఉన్న ఈ ఆత్మకి పైన ఉన్న ఈ శరీరానికి నిరంతరం ఏముంటుందంట? పోరాటం ఉంటుంది. ఆత్మ అంటది మోకాళ్ళు ఈయన అంటుంది అన్న, శరీరం అంటది అలిసిపోయే కదా పడుకో అంటది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఏముంది? పోరాటం. నేను ఆత్మని గెలిపించాలంటే అని మోకాళ్ళు వేస్తాను, శరీరాన్ని గెలిపించాలంటే నిజమే కదా అలిసిపోయాం కదా అని పడుకుంటాం కదా. కాబట్టి శరీరం ఏమంటది? నడువులు లాగేస్తుంది కదా, కాళ్ళు లాగేస్తున్నాయి కదా, చేతులు లాగేస్తున్నాయి కదా, గట్టిగా తిను అంటది శరీరం. ఆత్మ ఏమంటది? పీకిదాకా తింటే నిద్ర వచ్చేస్తారు బాబు, ప్రార్థన చేసుకోరు కదా, అంత తగ్గించు అంటది ఆత్మ. ఇప్పుడు ఏది నెగ్గించాలా? ఆత్మ నెగ్గించాలి. ఈ రెండింటికి మధ్యనే పోరాటం. శరీరం ఏం కోరుకుంటుంది? ఇది రాసుకో, ఇది ఏదో ఆభరణం పెట్టుకో, ఏదో గొలుసేసుకో, ఇదేదో ఉంగరం పెట్టుకో, ఈ శరీరం వెలగల వస్త్రం వేసుకో, మంచి ఖరీదైన వస్త్రాలు వేసుకో, జిగేలు మనాలే, అందరూ నిన్నే చూడాలి, చాలా బాగా రెడీ అవ్వు అని చెప్తుంది శరీరం. ఆత్మ ఏం చెప్తుంది? తగు మాత్రం వస్త్రాలు వేసుకోరా, అందరితో కలిసిపోరా, జాగ్రత్తగా ఉండరా, అది ఇంపార్టెంట్ రా, ఇది కాదు అని ఆత్మ చెప్తుంది. ఇప్పుడు ఏది గెలిపించాలి చెప్పండి? మన గుడారంలో మనము యాకోబు గుడారంలో సాధువైనట్టి జీవితాన్ని జీవించడానికి మనం ఒకవేళ ఆశపడితే ప్రియులరా, నేను యాత్రికుడను, నేను పరదేశిని, నా ఊరిది కాదు, నేను ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇక్కడ బతుకుతున్నాను కాబట్టి ఏదో పనికి వెళ్తాను, ఏదో తెచ్చుకుంటున్నాను, ఏదో పిల్లలు పోషించుకుంటున్నాను, ఇదంతా అది అవసరమే కానీ ఇంకా అత్యవసరమైంది నా దేవుడితో నా యొక్క జీవితం అనే ఒక అవగాహనతో, దేవునితో సంబంధం కలిగి, సహవాసం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, వాక్య ధ్యానం కలిగి, ఏమండి కుటుంబ ప్రార్థన కలిగి, బిడ్డల్లో కూడా ఇలాంటి భావాలు పెంపొందింప చేస్తూ మనము సాధువుగా, యాత్రికులంగా, పరదేశులంగా జీవించాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక మనం చూస్తే, దూరం నుండి చూసి వందనము చేసి వారు మరణించారు, ఆ పరలోకానికి వెళ్ళిపోయారు అంటాడు. ఏమంటే 1వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, మీరు గనక పరదేశులు యాత్రికులుగా బతకాలనుకుంటే దేవుడి భయముతో బతకండి అంటాడు. అలా బతకాలంటే దేవుని భయముతో బ్రతకండి అంటున్నాడు. వేసవ బ్యాచ్కి భయం ఏమి లేదు. వాడు ఏది కావాలంటే ఆ ఛానల్ పెట్టుకుంటాడు, ఏది కావాలంటే చూస్తాడు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాడు, ఏది కావాలంటే తింటాడు, వాడికి ఏమి రిస్ట్రిక్షన్ లేదు. మనకేముందండి? ఏదన్నా ఛానల్ మారిపోతే మన కడుపులో భయం ఉండాలి. ఏముండాలండి? అయ్యో బాబు ఛానల్ మారిపోయిందని కట్టి భయం ఉండాలి కడుపులో. ఏదొచ్చినా అలా చూస్తాం కాదు. యేసు ప్రభు పాటలు వస్తున్నాయి చూడు, వాక్యం వస్తుంది చూడు, ఏదన్నా అందులోనే వాక్యం మధ్యలో కూడా జ్వరపడిపోతున్నాయి, ఏదో మధ్యలో యాడ్ వచ్చేస్తుంది. ఆ యాడ్ సొంతంగా భయం వేస్తుంది నాకు. అది ఏదో చూపించారు అందులో. మరి మొత్తమే అసలే పెట్టేసుకుంటే అలా చూసేస్తే మరి ఇంకెలాగా? కాబట్టి కడుపులో ఏముండాలి మనకి? అమ్మో నేను యాత్రికుడిని కదా, నేను పరదేశిని కదా, ఇక్కడ ఉండి కాదు కదా, అక్కడ ఉండి కదా, ఇక్కడ మళ్ళీ అయిపోకుండా నేను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా, దేవుని భయం ఉండాలి కదా అని ఒక భయం కడుపులో ఉంటే పాపము చేయలేము. చూడకూడదు చూడలేము, తినకూడదు తినలేము, మాట్లాడకూడదు మాట్లాడలేము. అన్ని విషయాల్లో భయం మనల్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఏమండి? అబ్రహాము అనే ఒక భక్తుడు ఏమండి దేవుని మాట విని వచ్చాడు. ఎలా వచ్చాడండి? దేవుని మాట విని వచ్చాడు. ఆయన గురించి రాశాడు ఇక్కడ. వాళ్ళు యాత్రికులు, పరదేశులుగా బతికారు, వాళ్ళు ఆ రాజ్యానికి రీచ్ అయ్యారని చెప్పేసి రాసుకొచ్చాడు. వాళ్ళ అనుభవాలు ఏంటంటే మనం కొంచెం లోపలికి వెళ్తే, అబ్రహాము అని ఆయన్ని దేవుడు పిలిచినప్పుడు ఆయనకి ఏమీ లేదు, చిల్లుగా లేదు. ఏమన్నా ఏమీ లేదు. అలాంటి అబ్రహామును పిలిస్తే ఉన్న చెంబు దీపాలను అమ్మేసుకుని, అక్కడ ఏమున్నాయని అమ్మేసుకుని ఉత్తి చేతులతో వచ్చేసాడు. దేవుడు మాట మీద అంత విశ్వాసంతో వచ్చేసాడు. వచ్చేస్తే దేవుడు ఏమండి పరీక్ష పెడతానంట. ఏం పెడతానంట?
మనం కూడా చదువుకునే పిల్లలకి 10వ తరగతి వచ్చాక 7వ తరగతి వచ్చాక ఏమండి 7 వచ్చాక 10 వచ్చాక ఏం పెడతారా? పబ్లిక్ అంటారు. అసలు పరీక్షలే లేకుండా ఉంటే అలాగలా చదివేసుకుంటే ఎంత బాగుంటుంది కదా కదా. పరీక్ష ఎందుకు పెడతారా? పరీక్షలో పాస్ అయితే ఆ పాస్ అయిన మార్కులను బట్టి వాడికి ఏదో అవకాశం, ఇంకా ఏదో ఉద్యోగం ఇవ్వాలన్నా ఏదన్నా ఆ మార్కులను బట్టి ఆ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అసలు పరీక్ష లేకపోతే మరి మనం పాస్ అయ్యేమో ఫెయిల్ అయ్యేమో ఎలా తెలుస్తుంది? అబ్రహామును పిలిచిన దేవుడు మొట్టమొదట ఆయనకి బంగారం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? గోల్డ్ బంగారం ఇచ్చేసాడు. అసలు ఈ మనోడు ఇప్పుడు దాకా నా ప్రభు, ఆయన స్వరం, ఆయన పిలుస్తున్నాడు, ఆయనే నా విశ్వాసం, ఆయనే నాకంతా అన్నట్టుగా చాలా విశ్వాసంగా చాలా జాగ్రత్తగా ఇక్కడ దాకా వచ్చాడు కదా. ఇప్పుడు కదా బంగారం వెళ్తాం మనసు అన్నట్లు అవుతుందేమో, ఈ దారి మర్చిపోతాడేమో అని చెప్పేసి దేవుడు పరీక్ష అంట. ఇది ఏంటంటే పరీక్ష అంట. ఉత్తినే కాదు, పరీక్ష పెడతా ఇస్తాడంట. ఇచ్చాడంట, బంగారం ఇచ్చాడంట. బంగారం ఇస్తే అదే మనకి ఏం చేస్తాం? అదే మనకి ఏం చేస్తాం? హల్లెలూయా, బంగారం ఇంటి ఇల్లు పట్టినందుకు బంగారం ఇచ్చాడు దేవుడు, హల్లెలూయా అని చెప్పేసి బంగారం జాగ్రత్తగా చేసుకుని మనసంతా బంగారమే పెట్టేద్దాం ఇంకా కదా. అర్జెంటుగా తలుపులన్నీ మారిపోతాయి, అవన్నీ మారిపోతాయి, సెక్యూరిటీ మారిపోతాయి కదా. ఏమో దొంగలు ఎప్పుడో ఏమో అనుమానం కదా, దొంగలు రావచ్చు, ఏమవుతుందో అని అన్నీ ప్రొటెక్షన్ పెరిగిపోదా? మనసు అంతా ఎక్కడ ఉంటుంది? చెప్పండి, ఎక్కడ ఉంటుందండి? అమ్మాయి జాగ్రత్తగా బీరువాలో తాళం మెత్తాలం జాగ్రత్త అని అప్పని చెప్పాలేక అన్న తమ్ముడు కదా. అంత బంగారం ఇచ్చేది మరి ఏం చేద్దాం మనం మరి కదా. కానీ బంగారం బోళ్ళంత బంగారం ఇచ్చేది అబ్రాము అండి. ఆయన కింద బోళ్ళంత మంది దోసులు ఉన్నారు. ఎవరున్నారండి? బోళ్ళంత మంది దోసులు, దాసీలు, గొర్రెలు, గిర్రెలు, బోళ్ళంత ఆస్తి ఇచ్చేయాడు దేవుడు ఒక్కసారి. చాలా ధనవంతుడు అయిపోయాడు ఒక్కసారి. అయిపోతే ఆ కింద నమ్మకమైన దోసులు చాలా మంది ఉన్నారు. ఎలియాజరు లాంటి బోళ్ళంత మంది ఉన్నారు. ఎవరికో ఆడి చేతిలో పెట్టాడు. పెట్టి సరే దేవుడు ఇచ్చాడు కదా బంగారం, నువ్వు దీన్ని జాగ్రత్త అని చేతిలో పెట్టేసి దాన్ని గొడవ మర్చిపోయాడంట. దాని గొడవ మర్చిపోయాడు. దాని మీద మనసు లేదు. మనోడి మనసు ఎక్కడ ఉంది? చెప్పండి, మనోడి మనసు ఎక్కడ ఉంది? మన దేవుడు అబ్రాముకి పునాదులు గల పరలోకాన్ని చూపించాడంట. దేవునికి స్తోత్రం కలిగి. ఏం చూపించాడంటే అబ్రాముకి దేవుడు? అప్పటికి అబ్రాము టైంకి పరలోకంలో పునాదులు మాత్రమే కట్టాడు దేవుడు. ఇప్పటికైతే మొత్తం అయిపోయింది, పట్టణం అంతా కట్టేశాడు. ఇప్పటికైతే అప్పుడు పునాదులే కట్టి ఆ పునాదులు చూపించాడు అబ్రాముకి. ఆ పరలోకం, ఆ పునాదులు చూసిన అబ్రహాము అయ్య బాబోయ్ అదే నాకు కావాలి, ఇదంతా చిచ్చి ఇది పెంట అనుకుని బంగారం ఎవరికో ఇచ్చేసి పక్కనే దోశలకు ఇచ్చేసి దీన్ని కాపాడుకోరా, చూసుకోరా అని దాని మీద దృష్టి పెట్టకుండా నాకు పునాదులు గల పట్టణం చూపించాడు మరి నా ప్రభు. దానికోసం నేను యాత్రికుడిగా బతకాలి, పరదేశిగా బతకాలి. ఇది శాశ్వతం కాదు, అది శాశ్వతం అన్నట్టుగా గుడారంలో బతికేశాడంట. ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు? 318 మంది యుద్ధ వీరులు ఉన్నారు. ఈ దాసులు దాసీలు అందరూ కూడా లెక్కలైతే 400 అంటే చొచ్చు అంటే తక్కువ 400 మంది, ఇంకా 400 మంది ఉంటారు ఆయన దగ్గర. కోటకి అంతమందికి భోజనం పెడతారు అంటే కోటేశ్వరుడే కదా, అంత ఆస్తుందా లేదా? ఇలా చిటికేసరే ఒక ఎక్లసిన బిల్డింగ్ కట్టుంటారు నాకంటే కట్టే అంత మనుషులు ఉన్నారా లేదా? ఏమండి, ఉన్నారా లేదా? ఉన్నారు. ఆస్తుందా లేదా? బోడంత ఆస్తి, బంగారం. ఇటువంటి ఇల్లు కాదు అటువంటి ఇల్లు కట్టిపడేస్తారు. కానీ ఆడెవడో పక్కన ఉన్నవాడు దోషుడు అన్న, అయ్యా నువ్వు ఎట్లయితే బిల్డింగ్ కట్టేస్తాను, రాజభవనం కట్టేస్తాను. ఊరే వద్దురా, ఇదంతా శాశ్వతం కాదురా, గుడారంలో ఉండాలిరా, యాత్రికులంగా ఉండాలిరా, పరదేశంగా ఉండాలిరా, నైనా కాదురా, నా బిడ్డలు మీరు కూడా ఇలాగే బతకాలరా, అది పునాదుల పట్టణం రా, దానికోసం మనం బతకాలరా, ఇదంతా ఇక్కడే ఉంటుందిరా అని వాళ్ళందరికీ కూడా చెప్పి నేర్పిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదంతా కావాలి, ఇదంతా ఉండాలి, కానీ దాని మీద మనసు ఉండకూడదు. అది మనం పట్టుకోవాల్సిన పాయింట్. మన మనసు ఎక్కడ ఉండాలి? పునాదులు గల పట్టణం మీద మన మనసు ఉండాలి. తర్వాత కొంచెం దూరం వెళ్ళాక దేవుడు అన్నాడు అబ్రాముని, అబ్రాము నువ్వు ఎంత నడుతావు నడువు అన్నాడు. అబ్రాము తెలవక కథ లెక్క నడిచాక సవాళ్ళే ప్రభు నేను అనలేను అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నడిచినంత లెక్క భూమి నీదే అన్నాడు. ఈ మాట ముందు చెప్తే పరిగెడుతుంది కదా ప్రభు, మొత్తం ఇంకా ఎంత లెక్క నా ప్యానం ఉన్నంత లెక్క పరిగెడుతుంది కదా ప్రభు, నువ్వు అనవసరంగా ముందు చెప్పలేదు, ఇంత లెక్క నాదేనా అంటే మళ్ళీ యేసుప్రభు అన్నాడు, నువ్వు ఎలా చూడు నాన్న అన్నాడు. ఇలా చూశాడు, నీకు ఎంత లెక్క కనపడుతుంది అన్నాడు. అలా చూసినంత లెక్క అంటే చూసినంత లెక్క అంటే ఎంత ఉంటుంది? మరి ఎంత లెక్క చూశాడు? అంత లెక్క నీదే భూమి అన్నాడు. అంటే అయ్యి బాబోయ్, ఇప్పుడు ఈ లెక్కల్లో ఒక వేలు ఎకరాలు ఎవరికి వచ్చేసినాయి? అబ్రాముకి వచ్చేసింది. బంగారం ఇస్తే బంగారాన్ని పక్కన పడేసాడు. అని ఎవరికి కూర దోషం ఇచ్చేసారు, దీన్ని జాగ్రత్తగా కాపాడు అని చెప్పాడు. మనసు మాత్రం పునాదుల పట్టణం మీద పెట్టాడు.
సరే ఇలా కాదు, మనకి భూమి ఇద్దామని చెప్పేసి దేవుడు, నీకు దేశం మొత్తం దేశం మొత్తం నువ్వు చూసిన నాకు నీదేరా అన్నాడు. అంటే ఇప్పుడు ఇన్ని ఎకరాలకి నేను అల్లెలుయా అని ఒకవేళ నాకే ఒక 10 ఎకరాలు ఇస్తే అండి, ఎన్ని 10 ఎకరాలు ఇస్తే, 30 ఎకరానికి ఒక మళ్ళీ ఎట్టి కాపలా, ఒక ఎకరంలో వంకాయలు, ఒక ఎకరంలో బెండకాయలు, ఒక ఎకరంలో అది, ఒక ఎకరంలో ఇది పెద్ద చార్ట్ తయారు చేసి ఎన్ని పంటలు పండించి రాత్రులు పగలు అక్కడే దొరలేతాను నేను. అవునా కదా అండి? అవునా కదా? మన మనసు అలా వెళ్ళిపోద్దండి. వెళ్ళిపోదా బాబు? మరి అంత భూమిని మనం సేద్యం చేయాలి, దీని అంతటిని మనం అభివృద్ధి చేయాలి, ఎంత మన దృష్టి అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది? దాని మీదకి వెళ్ళిపోద్ది. మొత్తం భూమి అంతా ఇదే అంటే అలాగే ప్రభా అని దోశలు గురి ఇదంతా మంది అంటారా, మీరు చేసిన కడికి చేసుకుంటున్నాంట అని వాళ్ళకి చెప్పేసి మనవాడు దృష్టి ఎక్కడాడు. మళ్ళీ ఎక్కడెక్కడంట ఇదంతా అవుతుందా అదిరా రే రే దాని మీద ఎట్టకండి రా, ఎలా మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇలా చూడండి రా, ఇదిరా ఇంపార్టెంట్ రా, రే నానా ఇలా పునాదులు పట్టణం అని చెప్తున్నా మళ్ళీ వాళ్ళకి. ఓహో అయ్యా అలాగయ్యా అని వాళ్ళు కూడా అలా చూస్తున్నారంట. అలా నేర్పిస్తున్నాను మొత్తం ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా. ఏమండి? బంగారం ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, ఏమండి? ఇంకా లేక కొడుకుని ఇచ్చాడు. ఎవరిని ఇచ్చాడండి? ఒక కొడుకుని ఇచ్చాడు. 12 సంవత్సరాలు వచ్చినాయండి. ఎలా ఉంటుందండి తండ్రికి? తన ప్రాణం అంతా కొడుకు మీద పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. ఒక రోజు రాత్రి అర్ధరాత్రి కేకేశాడు చేస్తూ, ప్రభు అంటే ప్రభు అని బయటకు వచ్చాడు. అంతే, ఏంటి ప్రభు అంటే, నీకు ఒక్కగానొక్క కొడుకు, నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇచ్చాను. ఎవరైనా ఇస్తారా? అని చెప్పండి, ఎవరైనా ఇస్తారా? ఎవరిస్తారండి? ఉన్నది ఒక కొడుకు, అది కూడా 12 సంవత్సరాల దాకా పెరిగాడు, చేతికి అందేస్తుంటే బలిచ్చామంటాడు. ఏంటి నువ్వు ప్రభు, నువ్వు దేవుడువా కసాయుడువా అని మామూలుగా ఒక పాపంలో ఏమన్నా అంటా మనం అయితేనే మారు మాట్లాడకుండా మళ్ళీ భార్య వెళ్తే ఎక్కడ అడ్డపడుతుందని చెప్పేసి భార్యకి తెలవకుండా లేకుండా కొడుకుని జాగ్రత్త తీసుకుని, కట్టెలు తీసుకుని, నిప్పులు తీసుకుని, 10 మంది దాసులు తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. అంతే, తెల్లారేపటికి లేడు. శారం చూసుకుంటే ఎవరు వెనక్కి వెళ్ళాడేమో అనుకుంది. అంతే, తీసిపోయాడు మళ్ళీ బలిపెత్తాకి. అంటే మనోడికి కొడుకు కన్నా, బంగారం కన్నా, భూమి కన్నా, దేనికన్నా ఏది ఇంపార్టెంట్? పునాదులు గల పట్టణం, పరదేశిని, యాత్రికుని, అది చాలా ఇంపార్టెంట్. మనోడు తెలుసు దేవుడు పరిస్థితి అంతానే అవుతుంది, బలిచ్చిన తీసుకోడు, అక్కడికి వెళ్ళాక ఏదో మెలియాడతాడు అప్పుడు చెప్తాడని మనోడికి ముందు అంత విశ్వాసం. అక్కడ పర్వతం కింద దోషులు పెట్టి వాళ్ళతో అంటాడు, నేను నా కుమారుడు యెహోవాకు బలి అర్పణ చేసి మండలం వస్తాం, మీరు ఎక్కడే ఉన్నాని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? తీసుకెళ్ళేది ఎందుకు? కొడుకుని బలిచ్చేస్తాడు. మళ్ళీ మేమిద్దరం మొత్తం చెప్తున్నాడంటే ఏంటి అర్థం? విశ్వాసం. బలిచ్చేస్తాగా అంత తేలిగ్గా ఏమో దేవుడు తీసేసుకోడు, ఏదో పెడతాడు మర్మం, అంత విశ్వాసంతో తీసుకెళ్ళాడు. అలాగే జరిగినట్టు కట్టేసాడు. కట్టెత్తి ఇసుప్రభు కంగారు ప్రభు, నువ్వు అన్నది పని చేసేదావు బాబు, ఆగ్రబాబు అని చెయ్యేసుకుని నవ్వేశాడు. ఏడు ప్రభు అంటే ఏదో అలాగంటావు, నువ్వు అలా ఏం భయపడుతున్నావు, నాకు భయపడతలేదు, నేను పరీక్ష పడదాను అన్నాను, అంతేగా నిజంగా ఇచ్చేమన్నా బలేటోడు నువ్వు ఆగా అని ఆపి మధ్యలో కొట్లు ఇప్పని చెప్పేసి, మరి ఏంటి మరి బలి నా మధ్యలో ఆగిపోతే ఎలా ప్రభు అంటే, నాకు తెలిసిన ఇలాంటి పని చేస్తాను, అక్కడ పొట్టేలు అక్కడ ఏర్పాటు చేశాను, దాన్ని తీసుకొచ్చి బలి ఏర్పాటు చేయమని చెప్పాడు. నాకు తెలుసురా వాళ్ళు ప్రేమ గల దేవుడు అని చెప్పేసి వెళ్ళి పొట్టేలను తీసుకొచ్చి ఒక అర్పణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం అని చెప్పాలి. కాబట్టి దీనివల్ల తెలుసున్న ఫలిత అర్థం ఏమనగా, మనకు ఉన్న భూముల కంటే, మనకున్న బంగారము కంటే, మనకి పుట్టిన బిడ్డలకు కంటే కూడా మనకి ఏంటి ప్రాముఖ్యం ఇవ్వాలి? చెప్పండి. ఏమిటి మనకి ప్రాముఖ్యం ఇవ్వాలి? పునాదులు గల పట్టణం ప్రాముఖ్యం ఇవ్వాలి. ఇంక చెప్పడానికి పోవడంత సబ్జెక్ట్ ఉంటుంది, అంతా చెప్పలేను, సమయం సరిపోదు. మోషే ఏమండి, మోషేకి పక్కన ఐగుప్తు దేశానికి రాజుగా ఉండే అవకాశం. ఏమండి, ఐగుప్తు దేశం అధికారం, ఐగుప్తు దేశపు ధనం, ఐగుప్తు దేశపు మొత్తం సర్వ హక్కులు మొత్తం అన్ని రాజ్యాధికారం చేతిలో పెట్టే అవకాశం ఇలా ఉంది మోషేకి. ఈ పక్కనేమో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం. ఏది కోరుకుంటాడు ఎవడన్నా చెప్పండి అమ్మ, ఎవరన్నా ఏం కోరుకుంటారు? నేను రాజుగా చేస్తామరా, పట్టాభిషేకం చేస్తామరా అంటున్నారు. అప్పటికే సకల విద్యలోనే నేర్చేసుకున్నాడు, అన్ని శాస్త్రాలు అన్ని నేర్చేసుకున్నాడు. రాజుగా అభిషేకం చేస్తే ఏక్లెస్గా పరిపాలన చేస్తాడు, అర్హుడు. అండి, రాజుగా ఉండటం ఇష్టమా, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం ఇష్టమా? ఎవరికైనా ఏది కోరుకుంటారు చెప్పండి, 2 ఆప్షన్లు పెడితే
మనం ఏం కోరుకుంటాం? రాజుగా ఉంటాం. ఎమ్మెల్యేగా అవుతాకే నానా తెప్పులు నానా ఏమండి పోలండి గొడవలు కదా. మరి దేశానికి ప్రపంచానికి అన్నం పెట్టే అంత ఐగుప్తు దేశానికి రాజు అయిపోయి అవకాశాన్ని వదిలేసుకుని దేవుని పనులు శ్రమ అనుభవిస్తానంటాడంటే ఏంటి అసలు ఆ పాయింట్ ఏంటి? దేవుడు మోషేకి బహుమానం చూపించాడంట. ఏం చూపించాడంట? పరలోక రాజ్యంలో నీకు ఈ బహుమానం ఉంది నాన్న, నువ్వు ఈ బహుమానం కోసం ప్రయాసపడి దీన్ని సంపాదించుకోరా అని చూపించాడంట. ఆ బహుమానం మీద పడ్డ దృష్టి మనడికి దేని మీద పడ్డదండి? ఈ రాజ్యాధికారం ఇదంతా ఇక్కడ గట్టిగా ఉంటుంది, 50,000 ఉంటుంది రాజ్యాధికారం. తర్వాత ఏమన్నదో బహుమానం యుగ యుగాలో అది కావాలి. అపరానికి ఏం కావాలి? పునోదరుగుల పట్టణం. మోసకి ఏం కావాలి? బహుమానం. మరి నీకేం కావాలా? కిరీటం కావాలా? పరలోకంలో ఏమున్నాయి? కిరీటాలు ఉన్నాయి. పరలోకంలో ఏమున్నాయి? ఏమండి మన కోసం ఒక స్థలం రిజిస్ట్రేషన్ చేస్తారంట. పరలోకంలో ఏమున్నాయి? బంగారపు వీధులు ఉన్నాయి. పరలోకంలో ఏమున్నాయి? జీవవృక్ష ఫలాలు, జీవజలములు ఉన్నాయి. పరలోకంలో దేవుడు మన కన్నుల ప్రతి బాష్పపిందులో తుడుస్తాడట. పరలోకంలో ఏమండి ఆయన సింహాసనం మధ్యలో మనల్ని కూర్చోబెట్టుకుంటాడంట. మెప్పు, మహిమ, ఘనత ఇస్తాడంట. ఇంకా బోళ్ళు ఉన్నాయి చెప్పుకుంటే వెళ్తే అక్కడ నీకేదో ఒకటి దేవుడు ఏమండి సిద్ధపరచా, నీకేదో ఒకటి సిద్ధపరచా. నీకు దృష్టి దేని మీద ఉండాలా? అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నా పరుగు కడముట్టించితే నా కొరకు జీవ కిరీటం అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కో దాని మీద గురిపెట్టారు సార్. మరి మనం దేని మీద గురిపెట్టాలి? దేని మీద గురిపెట్టాలి? కిరీటమా, జీవ కిరీటమా, అక్షయ కిరీటమా, మహిమ కిరీటమా, బోళ్ళు ఉన్నాయి అందులో. ఏండి నీకు దేని మీద గురి ఉంది? పరలోక రాజ్యంలో ఏదో ఒకటి సంపాదించాలనే ఒక ఆశ ఉంటే దాన్ని చూస్తూ బతికేయండి. అది నేను చెప్పేసి ఉపదేశం. అండి ఈ లోకంలో చేసుకోవాలి, పని చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, ఏదో కష్టపడాలి, బిడ్డలు పెంచుకోవాలి, ఇదంతా ఓకే. దీనికి ఇది సర్వసాధారణం. దీనికంటే ఎక్కువ మనకి ఇంపార్టెంట్ ఏంటంట? మనకి పునాదులు గల పట్టణం, బహుమానం, కిరీటం, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఏదో దాని మీద గురి పెట్టుకుని మనం బ్రతకాలి. అలాగును బతకడం కోసం ఇది యాత్రికుని నేను ఇక్కడ పరదేశిని ఒక తలంపు, ఒక ఆలోచన మనసులో పెట్టుకుని బతకాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా అలాగున మనం ఇక్కడ మనం శాశ్వతం అన్నట్టుగా బతకూడదు. అర్థమవుతున్నాయన్న మాటలు. కానీ అబ్రాహాముకి బంగారం లేదా? ఉంది. అబ్రాహాముకి ఆస్తి లేదా? ఉంది. మనకు కూడా ఆస్తి ఉంటూ ఉండొచ్చు. కానీ మన దృష్టి, మన మనస్సు, మన యొక్క తలంపులు, మన యొక్క ఇంపార్టెంట్ దేని మీద ఉండాలి? ఏమండి దావీదు గారు రాజుగా ఉన్నాడు, రాజ్య పరిపాలన చేస్తాడు. ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని మాటలు చెప్తాను, మీరు ఒకసారి అలా ఆలోచన చేయండి. ఏమంటే రాజుగారు ఏమిటి అని అంటాడు, జనులు దేవుని మందిరంలోకి వెళ్ళుదామని నాతో అన్నప్పుడు నేను ఆనందపడుతున్నాను, సంతోషపడుతున్నాను. అంటే రాజుగా నీ సింహాసనం ఎక్కువ, మందిరానికి అర్థం ఎక్కువ? చెప్పండి అమ్మా. రాజుగా సింహాసనం అధికారం ఎక్కువ, మందిరానికి వెళ్తామని కదరంటే మీరు వెల్లుడి అంటాడు రాజు. అయితే మనోడు ఏమంటున్నాడు? నేను ఆనందపడి సంతోషపడి వెనకలు వచ్చేస్తాను బాబా అంటున్నాడు. అంటే ఏది ఇంపార్టెంట్ దావీదు గారి దృష్టిలో? దావీదు గారి దృష్టిలో ఏది ఇంపార్టెంట్ అండి? మందిరం ఇంపార్టెంట్. ఆయన మందిరం ఇంపార్టెంట్ అంటాడు. ఇంకో చోట అంటాడు, ప్రభువా నీ మందిర ద్వార బంధముల దగ్గర కావలా ఉంటాను ప్రభు. అంటే కాపలా ఉంటాడంట. ఉన్నది ఎక్కడ? రాజుగా. ఎక్కడ ఉంటానంటాడు? నీ మందిర ద్వారం తలుపుల దగ్గర ఉంటాను ప్రభు, బయటకు దోసేకి ప్రభు, నీ బలిపీఠం దగ్గర ఉంటాను ప్రభు, తలుపుల దగ్గర ఉంటాను ప్రభు, నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవలా ఉన్నాను అంటాడు. ఇంకో చోట లేకపోతే ఇంకో చోట అంటాడు ఏంటి రకరకాల మందిరం గురించి, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము అంటే అక్కడే నివాసం, అక్కడే అతని నివాసమే, అతని గుడారమే మందిరం అన్నట్టుగా మాట్లాడతాడు. ఇంకా బోల్డ్ చెప్తాడు మందిరం గురించి. అతని జీవిత కాలంలో 40 సంవత్సరాలు యెహోవా యుద్ధాలు చేసి సంపాదించిన బంగారం టన్నులు కొన్ని వందల టన్నులు, లారీల టన్నులు అనుకోండి, అంత బంగారం సంపాదించిన బంగారం అంతా దేనికి ఇచ్చాడండి? ఆయన యుద్ధాలు చేసి సంపాదించిన బంగారం అంతా దేనికి ఇచ్చాడు? కొడుకులు కేకేసి ఇదిగోరా నీకు తొలమని పంచాడా? ఎవరికి ఏ కొడుకు ఏమి ఇవ్వాల? ఆయన సంపాదించిన బంగారం అంతా మందిరం కట్టమని కొడుకు సొలొమోనుకు చెప్పి మందిరం కట్టించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన దృష్టిలో ఏది ఇంపార్టెంట్? ఆయన మందిరం ఇంపార్టెంట్, ఆయన్ని సేవించడం ఇంపార్టెంట్, ఆయన ఆరాధించడం ఇంపార్టెంట్, ఆయనను ఏమన్నా కీర్తించడం ఇంపార్టెంట్. రాజ్య పరిపాలన కంటే కూడా భక్తులు వారి యొక్క ఇంపార్టెంట్ మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం కూడా ఏమండి మన పనులన్నింటిలో టైం టేబుల్ వేసుకుని
యాత్రికులు పరదేశం అన్నట్టుగా సాధువులమైన మనసు కలిగిన వాళ్ళగా మనం మన గుడారాల్లో నివసించడానికి మనం నేర్చుకోవాలని మీకు నేను మనవి చేస్తున్నాను. రెండవ మాట 2 కొరింథీ 3:12 మోషే ముఖము మహిమ గలదిగా ఉండెను. ఆ మోషే ముఖము ప్రకాశిస్తూ ఉన్నందువలన ఆ ఇశ్రాయేలు ఆయన ముఖాన్ని చూడలేకపోతే ఆయన ముసుగు వేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి అక్కడ రాసి పెట్టాడు కదా. ఏమండి, ఇప్పుడు ప్రియులారా, మనం ఈ లోకంలో మన గుడారంలో మనం దేని మీద దృష్టి పెట్టి దేనికోసం మనం తాపత్రయపడి దేన్ని మనం సంపాదించుకోవాలని అంటే దేవుని మహిమను సంపాదించుకోవడం కోసం మనం ఈ లోకంలో ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ ఒక వ్యక్తి మీదకి ఎప్పుడు వస్తుంది? దేవుడి మహిమ ఒక వ్యక్తి ముఖంలో ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటే ఏ వ్యక్తి అయితే ఉపవాసం ఉంటాడో, దేవునితో సహవాసంలో ఉంటాడో ఆ వ్యక్తి ముఖంలో ప్రకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషేని దేవుడు పిలిచి సేనాయి కొండ మీద కల్లారకుండా రావాలంటే వెళ్ళిపోయాడు. అప్పట్లో పెద్దగా తెల్లదు కాబట్టి మధ్యలో బట్టలు కూడా పట్టుకెళ్ళదు. మనోడు వెళ్ళిపోతే మేఘములో యేసు ప్రభు కూర్చున్నాడంట. మోషేని కూడా ఎదురుగా మేఘంలో కూర్చోబెట్టుకున్నాడంట. 40 రాత్రులు పగల్లో చెబుతా ఉండంట. పరలోకంలో మందిరం ఇలా ఉంటుంది, ఇందులో ఉపకరణాలు ఇలా ఉంటాయని ఒకటి చూపిస్తా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్ని చెప్తున్నాడంట. మందిరానికి ఏ దారం వాడాలి, ఏ మేకు వాడాలి, ఎక్కడ ఏది వాడాలి, ఎలా గుడారం కట్టాలి, ఇవన్నీ చెప్తుంటే 40 రోజులు పట్టేసింది. 40 రాత్రులు 40 పగలు పట్టేసింది. నీళ్ళు లేవు ఏం లేవండి, నీళ్ళు లేవంటే ఇక మిగతా ఏమంటే పాలు ఇంకా పదార్థాలు ఏమి లేవు, పళ్ళు ఏమి లేవు, నీళ్ళే లేవు అసలు. అలాగా ఆయనతో సహవాసం ఉండిపోయాడు, ఉపవాసం ఉండిపోయాడు. ఆయన సరే నాన్న చాలే అన్నీ చెప్పాను కదా అని చెప్పేసి కిందకి వెళ్ళి నేను అన్నాక ఈ మనోడు కిందకు వస్తుంటే ముఖం ఏమైపోతుందంటే 40 రోజులు తిండిదనకపోతే చిక్కిపోయి ముఖం లోపలికి పోయి డోక్కుపోయి ఉండాలి. కానీ ముఖం ప్రకాశిస్తూ ఉందంట, వెలుగుచ్చేస్తుందంట ముఖం నుంచి. కింద ఉన్న ప్రజలు ముఖాన్ని చూడలేకపోతున్నారంట. అలాంటి మహిమ మనం సంపాదించుకోవాలనే ఒక ఆలోచన మనకు ఉండాలి. ఎక్కువ దేవునితో సహవాసంలో ఉండాలి, ఉపవాసంలో ఉండాలి అండి. కాబట్టి మన పనులు మనకుంటే, మన ఉద్యోగాలు మనకుంటే, మన వ్యాపారాలు మనకుంటే కనీసం ఒక్క పూటైన వారానికి ఏం చేద్దాం ఉపవాసం ఉండి ఆ పూట దేవునితో సహవాసం చేద్దాం. ఇంకా ఎక్కువైతే 1 రోజు ఉందాం, 3 రోజులు ఉందాం, అవకాశాన్ని బట్టి ఇంకా ఎక్కువ ఉపవాసం ఉండటానికి, దేవునితో సహవాసంలో ఉండటానికి. ఇప్పుడు సెల్ ఫోన్కి ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఏం పెడుతున్నాం, మళ్ళీ ఛార్జింగ్. అలాగే మనం ఛార్జ్ అవుతూ ఉండాలి, ఆ మహిమను పొందుకుంటూ ఉండాలి. దేవుని గుడారంలో, యాకోబు గుడారంలో సాధువుగా ఉండే ప్రతి వారికి కూడా ఈ అనుభవాలు ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను అండి. కాబట్టి ప్రియులరా, ఆ మహిమ మనం సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి చెప్పండి? ఆ మహిమ గురించి ఎక్కువ చెప్తే అంత సమయం లేదు. కాబట్టి నాకు నా సమయంలో మీకు ఒక అలాగా పాయింట్ అలా చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. 3వ పాయింట్, మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? మొదటి పాయింట్ ఏంటి? మనము మన గుడారములలో యాత్రికులం, పరదేశులం అన్నట్టుగా బతకాలి. ఎలా బతకాలండి చెప్పండి ఎలా బతకాలి? యాత్రికులం మేము, పరదేశులం, మాది పరలోక రాజ్యం, అక్కడ కోసమే మేము సిద్ధపడుతున్నాం, ఇక్కడ కోసం కాదు అన్నట్టుగా అక్కడ కోసం సిద్ధపడుతూ ఒక కుటుంబ ప్రార్థన ఉదయం ఏర్పాటు చేసుకుందాం, సాయంత్రం ఏర్పాటు చేసుకుందాం, ఏదో ఒక రకంగా కలిసి ప్రార్థన చేస్తాక ప్రయత్నం చేద్దాం అండి. ఎక్కువ ఆ యొక్క పర సంబంధమైన ఆలోచనలు కలిగిన వాళ్ళమై యాత్రికులంగా, పరదేశులంగా మన మనస్సు ఈ లోకం మీద పోకుండా ఆ దర్శనం పైన మనసు పెట్టుకుని జాగ్రత్తగా బతుకుతాం. రెండో పాయింట్, ఉపవాసాలుంటూ మనము ఆయన మహిమను సంపాదించుకున్నాం. 3వ మాట, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 5 వరకు. జడలు అల్లుకుంటాయు, బంగారు నగలు పెట్టుకుంటాయు, వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండగా సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారం మీకు అలంకారముగా ఉండవలను, అంతరంగ స్వభావము అంటాడు. అమ్మా నా వైపు చూడండి, మీరు తీసేటప్పుడు టైం అయిపోతారు. నేను చెప్పిన మాటలన్నీ అక్కడ ఉన్నాయి అండి. ఇప్పుడు ఈ బయట ఈ శరీరానికి అలంకరణ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటాడు. సౌందర్యమైన మన అవయవాలకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు అన్నాడు. సౌందర్యమైన మన అవయవాలకు ఏమక్కర్లేదంట? ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు అన్నాడు. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. మన అవయవాలే సుందరం అంట. దేవుడిచ్చిన అవయవాలే సుందరం, సూపర్. ఇంకీట్లకి మరలా సౌందర్యం అక్కర్లేదు అన్నాడు. చాలా క్లియర్గా చెప్పాడు. కాబట్టి వెలుపటి అలంకరణ మనకి అలంకారముగా ఉండకూడదు. ఏంటండి? వెలుపటి అలంకరణ మనకి అలంకారముగా ఉండకూడదు. మరి ఏం అలంకరించుకోవాలి మనం? లోపల సాధువైనట్టి అనే అక్షయ అలంకారం, సాధువైనట్టి గుణం,
ఏమండి మృదువైనట్టి గుణం. ఏమండి నవైపుణ్యం ఎటువంటి గుణం? మృదువైనట్టి గుణం, సాధువైనట్టి గుణం. అలాంటి అక్షయ అలంకారములు మనకు ఉండాలంట. అలాగున్న మనల్ని మనం అలంకరించుకోవాలంట. దేవునికి మహిమ కలుగును గాక. శారమ్మ అనే ఒక భార్య తన భర్త అయిన అబ్రహాము గారిని పిలిచే పిలుపులో కూడా ఎలా పిలిచేదంట? యజమానుడా అని పిలిచేదంట. పేరు పెట్టి కూడా పిలిచేది కదంట. యజమానుడా అన్న పదం తప్ప రెండో మాట లేదు. అలాగూ ఆమె యజమానుడని పిలుచుట ద్వారా తన్ను అలంకరించుకున్నది అని రాశాడు. అంటే మనం ఎలాంటి అలంకరణ చేసుకోవాలి అమ్మా? ఎలాంటి అలంకరణ చేసుకోవాలమ్మా? తల్లి ఏ పేరు అండి? పేరు మీ అమ్మగారు ఏమ్మా? ఏ పేరు? వరలక్ష్మి గారు. ఎలా అలంకరించుకోవాలంట మనం? ఎలా అలంకరించుకోవాలంట? భర్తను గౌరవించడం ద్వారా అలంకరించుకోవాలంట. యజమానుడని పిలుచుట ద్వారా ఆమె తనను అలంకరించుకున్నది అంటాడు. వెలుపటి అలంకరణ మీకు అలంకారంగా ఉండకూడదు, సాధువైనట్టి మృదువైనట్టి అంటాడు. అంటే మనలో ఉండాల్సిన గుణం, క్వాలిటీ, అలంకరణ ఏమిటంటే సహించుకోవడం. ఏంటంటే సహించుకోవడం, ఓర్చుకోవడం. ఏదైనా ఒకవేళ చిన్న కోపం వచ్చి ఏదైనా అంటే సర్లే అంటే అన్నారులే, సర్లే అయితే అయిందిలే అని కొంచెం సహనం, ఓర్పు, ఏమంటే ప్రేమ, ఇలాంటివన్నీ ఉండాలి. సాధారణంగా ఉండవు. ఒక మాట అంటే మళ్ళీ చెప్పండి ఒక మాట అంటే మళ్ళీ 4 మాటలు అనే టైపుగానే ఉంటుంది. కానీ సహించుకుందాం, ఓర్చుకుందాం, తగ్గించుకుందాం. ఈ తత్వంలోకి ఎవరు వస్తారంటే సాధువైనట్టి, మృదువైనట్టి. ఆ గుడారంలో నివాసం ఉండాలి. నా దృష్టి నా ప్రభు పైన ఉంది, ఆయన దర్శనం మీద ఉంది, నేను వెళ్ళాల్సింది పరలోకం, నాది ఇక్కడ కాదు అనుకున్న వారు తమను తాము అలా సిద్ధపరుచుకుంటారు, తమను తాము అలా అలంకరించుకుంటారు. కాబట్టి మనం నేర్చుకోవాలి, సాధన చేయాలి. ఏదైనా మనం అనుకుంటే చేయగలమా? చేయలేమా? చేయగలం. ఎవరన్నా ఏమైనా అన్నారు? ఇంకెందుకు డైరెక్టర్ అత్తమ్మ గారు ఏమైనా అన్నారు? ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం చెప్పు అతను? ఏం చేద్దాం? వెంటనే కోపపడకుండా సరే పెద్దవారంటే అన్నారులే అని సహించుకుంటే, ఓర్చుకుంటే, గౌరవిస్తే ఏమండి దేవుడు చెప్పిన మాట నాకు చాలా ఇంపార్టెంట్, నేను పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తిని అనే ఒక తలంపులు మనలో ఉంటే అండి అలా మనం సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారాలు మనలో ఉంటాయి. అలాగున్న మన పిల్లల్ని కూడా పెంచాలి, అలాంటి గౌరవించాలని, అలాగా తగ్గించుకోవాలని, మాటకు మాట చెప్పకూడదని, ఇలాంటి విషయాలు మనం ఆచరిస్తూ ఉంటే మన బిడ్డలు కూడా అలాగున ఆ యొక్క గుడారంలో అలాగున పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగున మనం ఏమండి అలంకరించుకోవాలి అంటాడు. ఇంకా అలంకరణ ఎలా చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి. ఏమున్నాయండి? పరిశుద్ధాత్మ వరముల చేత అలంకరించుకోవాలి. ఎలా అలంకరించుకోవాలంట? పరిశుద్ధాత్మ వరముల ద్వారా మనం అలంకరించుకోవాలి. ఒకటి లోబడుట ద్వారా అలంకరించుకోవాలి. ఎలాగండి? అబ్రహాముకు భార్య అయిన శారమ్మ అతడికి లోబడి ఉండుట వలన తన్ను తాను అలంకరించుకున్నది అన్నాడు. అంటే లోబడి ఉండటమే అలంకరణ, సూపరం అండి. మాటకు మాట చెప్పకపోవటమే అలంకరణ, సూపరం. అలాగే ఆయన ఇచ్చే వరాల ద్వారా మనము అలంకరించుకోవాలి. అవే మనకి ఆభరణాలు. ఏంటంటే వరములు, పరిశుద్ధాత్మ వరములు చాలా ఉన్నాయి. వివేచన, స్వస్థత, ఏమండి బోధించే వరం, లైన్గా చెప్పుకుంటూ వచ్చాడు. అలాంటి వరాలను అపేక్షించండి, ఆశతో అపేక్షించండి, ప్రవచన వరాన్ని మరీ ఎక్కువగా అపేక్షించండి అంటూ పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టులో మనం ఆ వరముల చేత మనం అలంకరించుకోవాలి. ఎలాగో మనం సిద్ధపడాలి అని చెప్తుంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ మాట ఏమిటనగా యాకోబు పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు, ఎవడో నాలుకను సాధు చేయనేరడు, సాధు చేయటం కష్టం అని మాట్లాడాడు. కానీ నాలుక అగ్ని అన్నాడు. అది ఒక అడవిని తగలబెట్టేసి అంత నిప్పుతో సమానం అన్నాడు. నాలుక ఏమండి? ఏంటంట నాలుక ఎంత ప్రమాదం అంటే, నాలుక ఒక అడవిలోకి వెళ్ళి మనం ఒక చిన్న నిప్పురం అక్కడ పడేసాం అనుకోండి, అది పొరపాటున అంటుకుంటే ఆ అడవి ఎంత పెద్ద అయినా మొత్తం తగిలిపోతుంది.
అలాగే నాలుక కూడా అంత విషం, నాలుక కింద సర్ప విషం ఉన్నది అంటాడు. నాలుక అంత డేంజర్ అంటాడు, అంటే చాలా ప్రమాదం నాలుక. ఈ నాలుకను మనం సాధువు చేయాలంట. ఏం చేయాలంట? మన స్వభావాన్ని సాధువు చేయాలి, మన అలంకరణను సాధువు చేయాలి, మన యొక్క యాటిట్యూడ్ గుడారములో సాధువుగా ఉండటానికి మనం నేర్చుకోవాలి. ఇలాగనే మన నాలుకను కూడా సాధువు చేయాలంటాడు అండి. కాబట్టి నోరు తెరిచామంటే అమ్మ ఏం చేయాలంట? నోరు తెరిచామంటే అది అవసరమైన మాట అయితేనే మాట్లాడదాం, కృతజ్ఞత వచనం అయితేనే మాట్లాడదాం, అది ప్రయోజనకరం కలిగిస్తుందంటేనే మాట్లాడదాం, అది ఉపయోగం అవుతుందంటేనే మాట్లాడదాం. లేకపోతే ఏం చేసుకుందాం? నోటికి కళ్ళెము, ఏంటండి? నోటికి కళ్ళెము పెట్టేసుకుందాం, అంతే. మనం పెద్ద ప్రయాసపడాల్సిన పని లేదు. అది కనుక మనం సాధన చేయగలిగితే పరలోక రాజ్యములకు సంబంధించిన వ్యక్తులుగా మారిపోతాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏమంటే నాలుక గురించి చెబుతూ అంటాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదివి పెట్టండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అమ్మా, అనేక విషయంలో మనం అందరం కూడా తప్పిపోతా ఉన్నాము. ఎవడైనా మాట యందు తప్పని వాడు తన సర్వ శరీరం తన స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడవుతాడు అన్నాడు. మనం గనక మాట యందు తప్పని వాళ్ళంగా, మాట నిలబెట్టుకునే వాళ్ళంగా ఉంటే గనక అతడు తన సర్వ శరీరమును తన స్వాధీనంలో ఉంచుకొనగలిగిన శక్తి గలవాడవుతాడంట. అంటే ఇప్పుడు ఈ దినాల్లో చాలా మంది మాట ఎలా ఉందంటే, పొద్దున్నే మాట చెప్తారు, సాయంకాలం ఇంకో మాట చెప్తారు, రేపొద్దున ఇంకో మాట చెప్తారు. ఈ 3 మాటలకి ఒకదానికి కూడా సంబంధం ఉండదు, ఒకదానికి కూడా అర్థం పడతాం ఉండదు. కానీ మాట పడరు. ఏమండి? వాళ్ళు చెప్పిన దానికి మళ్ళీ సమర్థనగా ఇంకోటి ఏదో చెప్తారు. అసలు వాళ్ళతో మాట్లాడటమే కష్టం, అంత తెలివితేటలుగా మాట్లాడతారు. కానీ చాలా తెలివితేటలకు మామూలుగా కాదు. ఏదైనా మాట చెప్తే దడిలాగా ఉండాలంటారు, గోళ్ళలాగా ఉంటుంది, అంత బాగా చెప్తారు. అంత అబద్ధమే, ఒక్కటి నిజం అనుకో. మనం ఒక మాట చెప్పామంటే ఏమండి, మీరు అవునంటే అవును, కాదంటే కాదు, దీనికి మించినది దుష్టు నుంచి వచ్చింది అన్నాడు. అంటే మనం ఏదైనా మాట చెప్తే అవునంటే అవును అంతే, ఏదైనా మాట చెప్తే కరెక్ట్గా ఉండాలంతే. అలాగైతే మనం దైవ సంబంధికులం, లేకపోతే ఏ సంబంధికులు? ఏషావు బ్యాచ్, ఇంతే. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం మన గుడారంలో ఎలా ఉండాలి? ఏదైనా మాట నోట్లోంచి రాకుండా చూసుకుందాం. వస్తే ఖచ్చితంగా నష్టమైన కష్టమైన ఇంకా తిరగలేదు, ఇంకా అంత ఖచ్చితంగా ఉండాలని చెప్తాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, నువ్వు మొక్కుబడి చేసుకున్నావు. ఎందుకు చేసుకున్నావు బాబు? నువ్వు అంత అవివేకంగా ఎందుకు ప్రవర్తించావు? అసలు నిన్ను ఎవడు మొక్కుకోమన్నాడు? నువ్వు మొక్కుకున్నప్పుడు నువ్వు త్వరగా దాన్ని ఏం చేయాలి? త్వరగా దాన్ని చెల్లించాలి. నీ దేహములకు శిక్ష వచ్చే అంత పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటావు నాయన అని రాసి పెట్టాడు బైబిల్లో. కాబట్టి మనం ఒక మాట మన ఎదురు ఉన్న ప్రజలతో అనేటప్పుడు కానీ, దేవునితో అనేటప్పుడు కానీ, ఏదైనా ఒక మాట మన నోటి నుంచి వచ్చినప్పుడు ఆ మాట వాచి తూచి 1కి 10 సార్లు ఆలోచించి అప్పుడు మనం మాట బయటికి చెప్పాలి. అంత సీరియస్నెస్ ఉంది మాటలో. నాలుక కింద ఏముందంట? సర్ప విషం ఉందంట. చాలా డేంజర్. శాపనార్థాలు పెట్టద్దు పిల్లలకి ఏం పెట్టద్దు? శాపనార్థాలు పెట్టకూడదు, చాలా ప్రమాదం. పిల్లల్ని ఆశీర్వదించండి, నువ్వు బాగుపడతావని చెప్పండి, నువ్వు గొప్పడవుతావు అని చెప్పండి. వాళ్ళ కోసం చేతులెత్తి ప్రార్థన చేయండి, నెత్తి మీద చేతులెత్తి ఆశీర్వదించండి, దీవించండి. ఎంత కోపం రప్పించేసినా వాళ్ళని పొరపాటుని కూడా ఏం చేయకూడదు? శపించకూడదు, చాలా ప్రమాదం. శపించామో అలా అయిపోతుంది. కాబట్టి ఈ నోరు, ఈ నాలుకకి జీవ మరణములు నాలుక వశము అన్నాడు. అంటే నాలుగులో ఏమన్నాయంట? జీవము ఉంది, జీవ మరణములు నాలుక వశం. అంటే మరణం కూడా ఉంది. నువ్వు అంతే చచ్చిపోతానంటే అయిపోయినా ఆశ్చర్యపోకలా, అంత శక్తి ఉందంట నాలుగుకి. కాబట్టి ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదు చాలా జాగ్రత్తగా ఆచి తూచి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎవడైనా మాట యందు తప్పని ఎడల వాడు తన సర్వ శరీరము తన స్వాధీనము అందించుకున్న శక్తి గలవాడవుతాడు అన్నాడు. కాబట్టి మనం మాట యందు తప్పని వాళ్ళంగా, మాట అంటే మాటే, అలా మనం బతకాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు, చెడ్డ దానిని పలకకుండా నీ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా నీ పెదవులను జాగ్రత్తగా కాపాడుకో అంటాడు. కాబట్టి చెడ్డ మాటలు చెప్పకూడదు. ఆవిడ ఇలాగంట కదా, నీకెందుకంట? ఆవిడ గొడవ,
ఎలాగంట కదా, అసలు నీకు ఎందుకంటే వాళ్ళ గొడవ? నీ గొడవే నీకు దేవుని చెత్తలేదు, నీ సిద్ధపాటే నీకు అవుతలేదు, నీ దర్శనమే నువ్వు రీచ్ అవ్వలేకపోతున్నావు. ఇంకా ఆ గొడవ నీ గొడవ ఎందుకు? మనకు తలకైపోవటం ఎందుకు? చెడ్డ దానిని పలకకుండా నీ నాలుక నువ్వు కపటపు మాటలు చెప్పకుండా నీ పెదవులను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఇది కళ్ళు వేసేసుకోమని చెప్తున్నాడు. కాబట్టి కోపించుటకు నిదానించాలి. ఇంకేమంటాడే? కోపించుటకు నిదానించుము, మాటలాడుటకు నిదానించుము, కానీ వినటానికి మాత్రం వేగిరప్పుడు అన్నాడు. ఎవరైనా చెప్తుంటే వినండి, ఎవరైనా చెప్తుంటే వినండి. అదైనా ఏదన్నా తేడా మాట అయితే వెంటనే అమ్మ చిన్న పని ఉంది ఇప్పుడే వస్తానే అది కట్ చేసి వెళ్ళిపోండి. అది ఏదైనా తేడా మాట అయితే, వినగలిగిన మాట అయితే జాగ్రత్తగా వినండి. కానీ కోపం తెచ్చుకుంటా ఏం చేయాలంట? కోపం వచ్చేస్తున్న లోపల నుంచి నిదానించు, తగ్గించి నిదానంగా ఉండు, కోపం రానివ్వకో. మాట్లాడేటప్పుడు కూడా ఏముండాలంట? నిదానం ఉండాలంట. ఏది పడుతుంది మాట్లాడేయకూడదు, ఏదో వచ్చేస్తుంది మాట్లాడేయకూడదు, కంట్రోల్ ఉండాలి, ఇక్కడ అడ్డం ఉండాలి. కాబట్టి మాట అంత చాలా సీరియస్ అని చెప్తున్నాడు. 1 తిమోతి 3:8 చెప్తున్నాడు, ద్విమనస్కులు అంటాడు. ఏ మనస్కులు అంట? ద్విమనస్కులు అనగా అక్కడ బ్రాకెట్ పెట్టి 2 4 అన్నాడు. అంటే ఎన్ని 4 ఉంటాయి? అలాగే ఇలాగ మాట్లాడతారా? అలాగే మాట్లాడతారు. 2 అంచులు వాడి అని కట్టుకోమంటారు కదా బైబిల్ వాక్యాన్ని. అంత తేడా ఉంటుంది అలా మాటలో. ఇటేపు కట్టుకునే ఉంటుంది, ఇటేపు కట్టుకునే ఉంటుంది. ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అర్థమై చదువు మనకి. 2 కరెక్ట్ లాగా ఉంటాయి. అంత 2 4 అనమాట వాళ్ళకి. ఇది చెప్తారు, అది చెప్తారు. ఏది కరెక్టో మనకు అర్థం అవుతుంది. ద్విమనస్సు, అది కావాలా ఇది కావాలా, అలా కుదరదురా బాబు, 4 విషయంలో బాబు చాలా జాగ్రత్తలు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. 5వ మాట ఏమిటనగా ప్రియులారా, 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారు ఎలా ఉండాలో చెప్తున్నాడు అక్కడ. బోధింప సమర్థుడు గాను, సాధువు గాను, సహించుకునేవాడు గాను, ఓర్చుకునేవాడు గాను, అనేకులను దేవుని కొరకు సిద్ధపరిచేవాడు గాను, అలాంటి క్వాలిటీ ఉన్నటువంటి సహనం, ఓర్పు, సాత్వికం ఉన్నటువంటి వాడుగా అలాంటి సేవకుడు ఉండాలి. అలాంటి సేవకుడు సాధువైనట్టు సేవకుడై ఉండాలి. ఆ సేవకుడిని విశ్వాసులు నిందించిన, విశ్వాసులు అవమానించిన, విశ్వాసులు చెడ్డగా ప్రచారం చేసిన, విశ్వాసులు అతడి మీద బురద చల్లిన, విశ్వాసులు అంటే ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా వాళ్ళను అగ్నిలో నుంచి లాగటం కోసమే ప్రయాసపడాలి. ఏ విధము చేతనైనా కొందరైనా దేవుని కొరకు సిద్ధపరచడం కోసం తనను తాను సహించుకోవాలి, ఓర్చుకోవాలి. అలాగూ సమర్థుడైన సేవకుడుగా ఉండాలి. అతడికి సాధువుగా ఉండే గుణం ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళటానికి మనకి ప్రాముఖ్యమైన క్వాలిటీస్లో ఒక క్వాలిటీ సాధువైనట్టు గుణం ఉండాలని ఈ వాక్యం ద్వారా ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. చదువుకుంటామా ఆ మాట? 2 తిమోతి 2:26. దేవుడు ఒకవేళ ఎదురాడే వాళ్ళు కొంతమంది ఉన్నారంట. ఎదురాడు వారి ఒకవేళ వారికి అవకాశం మారు మనసు ఇస్తాడేమో దేవుడు, దయచేయను. అందువల్ల సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరుని ఊరిలో నుండి తప్పించుకొని మేలు కలుగుతుందేమో అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడలాడకుండా అందరిలా సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడు సహించేవాడుగాను ఉండాలి అంటాడు. కీడు చేసిన వాళ్ళని కూడా సహించుకోవాలా, వాళ్ళకి సాత్వికంతో శిక్షించాలి. వాళ్ళని కూడా సాతాను బంధకాల నుంచి బయటకు రప్పించి ఒకవేళ దేవుడు ఎదురాడే వాళ్ళకు కూడా మారు మనసు ఇస్తాడేమో అనే ఒక పాజిటివ్ దృక్పథంతో వాళ్ళు కూడా నా సహోదరులే, వాళ్ళకు నశించుకోకూడదు, వాళ్ళకు నరకం పోకూడదు, వాళ్ళ కోసం ప్రయాసపడే లక్షణం, సాధు గుణం నీకు ఉండాలిరా బాబు అని పాస్టర్ గారు చెప్తున్నాడు. కాబట్టి ఒక దైవ సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా మన గుడారాల్లో మనం ఎలాగుంటే పరలోకం వెళ్తాం? చెప్పండి ఎలాగుంటే పరలోకం వెళ్తాం? సాధువు అయినట్టు ఒక గుణాన్ని మనం కలిగి ఉంటేనే మనం పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం. ఆ యొక్క యాకోబు, అబ్రహాము, ఇస్సాకు వాళ్ళకి కోట్ల రూపాయలు ఉన్న వారి యొక్క మనస్సు, వారి యొక్క దృక్పథం, వారి యొక్క తపన తీరు అంతా కూడా మేము యాత్రికులము, పరదేశులము అన్నట్టుగా బతికారు. వారి ముందున్న ఒక దర్శనం కోసం బతికారు.
పునాదులు గల పట్టణం కోసం బతికారు, బహుమానం కోసం బతికారు. ఏమండి, మోషే బహుమానం కోసం బతికాడు. వారికి దేవుడు చూపించిన దర్శనం కిరీటం కోసం పౌలు గారు బతికాడు. నాకు నా గురి నేను చేరాను, నాకు కిరీటం ఉంచబడి ఉన్నది. నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు ప్రతి వారికి ఆయన ఆ బహుమానాలను, ఆ కిరీటంలో సిద్ధపరిచాడంటూ చెప్పుకొచ్చాడు. కాబట్టి పిల్లలు, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము. ఎలా జీవించాలంటే మనము సాధువులంగా మన గుడారాల్లో జీవించాలి. ఎలాగున్న మనం పరలోక రాజ్యానికి సిద్ధపరచబడాలి. అదే ఆశీర్వాదం అంటే. అంతేగాని ఆస్తి ఆశీర్వాదం కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ దగ్గర కూడా లక్షల రూపాయలు ఉన్నాయి లేదండి, కోట్ల రూపాయలు ఉన్నాయి. అది ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం అంటే ఈ క్షణంలో చచ్చిపోతే నా ప్రభు దగ్గర నేను ఉంటాను అనే ఒక నిరీక్షణతో మనం సిద్ధపడి మన గుడారాల్లో అలాగున సిద్ధపరచమని ప్రభుకు ప్రార్థన చేసుకుందాం. అలాగున మన ప్రియులు ఎన్టీఎం గారి కుటుంబాన్ని కూడి వచ్చిన మీ అందరి గుడారాల్లోనూ అలాంటి అనుభవాలతో మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేద్దాం. కుటుంబం కొరకు ప్రతి వారం చేసినట్టుగా మొదటిగా ఒక ప్రార్థన చేయండి.